పూర్తిగా గాలి. Now take deep inhale, chant Omkar. Inhale. 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 Keep your palms in Namaskara. రెండు చేతులు నమస్కార స్థితిలో ఉంచండి. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం నమః. రెండారు చేతులు బాగా రబ్ చేయండి. రెండారు చేతుల్ని కళ్ళ మీద ఉంచి స్లోగా నెమ్మదిగా మీ రెండారు చేతులు చూస్తూ చిరునవ్వు ముఖంతో కళ్ళు తెరవండి. అందరికీ నమస్కారం, శుభోదయం. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచండి. వీలైనంత వరకు మరీ స్టిఫ్గా కాదు, మీ పోస్చర్ని బట్టి ఎంత వీలైతే అంత స్ట్రైట్గా ఉంచండి. ఓకే, ఐ మూమెంట్తో స్టార్ట్ చేద్దాము. పైకి ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్, exhale down, inhale up, exhale down, inhale up, exhale down, inhale up, exhale down, inhale, exhale down, inhale up, exhale down, inhale up, exhale down, relax. Now straight, side, right, left, 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 right, left. Straight. Now diagonal movement, right side up, left side down. Okay. Inhale, exhale down, inhale up, 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 exhale down. Now this side, left side up, right side down. Inhale, exhale down, inhale up, 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 exhale down. Relax. Now rotation up, right, down, left,
up, right, down, left, up, right, down, left, up, right, down, left, up, right, down, left, up, right, down, left, up. Now left, down, right, up, left, down, right, up, left, down, right, up, left, down, right, up, left, down, right, up. Relax. Relax your eyes. Blink your eyes. Now blinking. స్పీడ్గా మూసి తెరవడం చేయండి. బ్లింక్ యువర్ ఐస్. స్క్వీజ్ యువర్ ఐస్. బాగా టైట్ చేసి రిలాక్స్ చేయండి. స్క్వీజ్ యువర్ ఐస్. పామి రెండు చేతుల్ని బాగా రబ్ చేయండి. పామ్స్ని కళ్ళ మీద ఉంచండి. ఇలా అరచేతులు ఇలాగ మనకి కప్ షేప్లో. మళ్ళీ ఇంకొకసారి రబ్ యువర్ బోత్ పామ్స్. కీప్ యువర్ ఐస్. రిలాక్స్. రిలాక్స్. టేక్ డీప్ బ్రెత్. నా నెక్ మూమెంట్. ఇన్హేల్ అప్. ఎంత వీలైతే అంత వెనక్కి బాగా స్ట్రెచ్ చేయండి. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్. ఎక్సేల్ డౌన్. స్లోగా నెమ్మదిగా మీ చిన్ చెస్ట్కి టచ్ అవ్వాలి. ఇన్హేల్ అప్. Exhale down. Inhale up. Exhale down. Inhale up. Exhale down. Inhale up. Exhale down. Inhale up. Exhale down. Straight. Inhale, straight. Take deep breath. Left side, right side. Exhale. Inhale, straight. Exhale, left. Inhale, straight. Exhale, right. Inhale, straight. Exhale, left. Inhale, straight. Exhale, right. Inhale, straight. Exhale, left. Inhale, straight. Exhale, right. Inhale, straight. Exhale, left. Inhale, straight. Take deep breath. Take deep inhale and exhale. Now side bending. Exhale, right side. Inhale, straight. Exhale, left. Inhale, straight. Exhale, right. Inhale, straight. Exhale, left. Inhale, straight. Exhale, left.
Inhale, straight. Exhale, left. Inhale, straight. Exhale, right. Inhale, straight. Exhale, left. Inhale, straight. Take deep breath. Now neck rotation. First chin chest touch చేయండి రైట్ నుంచి 1 గాలి తీసుకుంటూ వెనక్కి గాలి విడిచిపెడుతూ ముందుకి 2 3 4 ఫ్రీ మూమెంట్ ఇవ్వండి ఎక్కడ జర్క్స్ లేకుండా 5 6 నా రివర్స్ లెఫ్ట్ నుంచి 6 5 4 3 2 1 relax, take deep breath, take deep inhale and exhale. Now put your fingers on your shoulders, elbows closer, shoulder rotation. 1 గాలి తీసుకుంటూ పైకి గాలి విడిచిపెడుతూ ముందుకి 2 3 4 5 6 now reverse 6 5 4 3 2 1 relax your hands. Now catch your wrist, రెండు చేతులు ఇలాగ రిస్ట్ పట్టుకోండి, చేతులు బాగా స్ట్రెచ్ చేయండి, తల వెనక్కి వెళ్ళిపోవాలి, ఎల్బో స్ట్రైట్. ఇప్పుడు నెమ్మదిగా రైట్ సైడ్ బాగా స్ట్రెచ్ చేయండి, ఈ చేతులు లాగుతున్నట్టు ఉండాలి. ఓకే, ఇన్హేల్ స్ట్రైట్, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ స్ట్రైట్, ఎక్సేల్ లెఫ్ట్, inhale straight, exhale left, inhale straight, exhale left, inhale straight, exhale left, inhale straight, relax. Leg stretches అండి, stretch your legs free movement. లెగ్స్ ఫ్రీ మూమెంట్. రెండు చేతులు స్ట్రైట్ పక్కన ఉంచండి, సైడ్కి, బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి. ఓకే, నా టోస్ మూమెంట్. కాలి వేళ్ళు మన వైపు వచ్చినప్పుడు గాలి తీసుకోండి, ముందుకు వచ్చినప్పుడు గాలి విడిచిపెట్టండి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, inhale, exhale, inhale, exhale. Now ankles, inhale, మన వైపుకి వచ్చినప్పుడు గాలి తీసుకోండి, ముందుకు వెళ్ళినప్పుడు గాలి విడిచిపెట్టండి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, బాగా స్ట్రెచ్ చేయండి ఎంత వీలైతే అంత. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale. Rotation.
1, 2, 3, 4, 5, 6. Reverse 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు నీ ఫ్రీ మూమెంట్ ఇవ్వండి. ప్లీజ్ అప్ అండ్ డౌన్ పైకి కింద ఫ్రీ మూమెంట్. రెండు కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచండి. స్పైనల్ ట్విస్ట్. హ్యాండ్స్ స్ట్రైట్ ఉంచండి. షోల్డర్ లెవెల్. ఓకే, హ్యాండ్ స్ట్రైట్. ట్విస్టింగ్ బాడీని రైట్ ఆపోజిట్ చేయండి. రైట్. ఇన్హేల్ స్ట్రైట్. ఎగ్జైల్. ఇన్హేల్. ఎగ్జైల్. ఎగ్జైల్ చేసినప్పుడు ట్విస్ట్ చేయండి. ఇన్హేల్ స్ట్రైట్. ఎగ్జైల్. Inhale, exhale, 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 inhale, exhale. Inhale, straight, relax. Take deep breath. చేతులు రెండు వెనక్కి పెట్టేసేయండి. గాలి బాగా తీసుకొని విడిచిపెట్టండి. టేక్ డీప్ బ్రెత్. మళ్ళీ రెండు కాళ్ళ మధ్య బాగా స్ట్రెచ్ చేయండి. పాదాలు రెండు కాళ్ళని చెక్కి చలన్ ఫింగర్స్ ఇంటర్లింక్ చేసి స్ట్రైట్గా ఉంచండి. గాలి తీసుకుంటూ వెనక్కి, గాలి విడిచిపెడుతూ ముందుకి. 1, ఎంత వీలైతే అంత వెనక్కి స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. 2, 3, 4, 5, 6, 7, 8. Now reverse. 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. Take deep breath. రిలాక్సింగ్ శిథిల దండాసన్. రెండు కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ ఉంచండి. చేతులు రెండు వెనక్కి, తల కూడా రిలాక్స్. టేక్ డీప్ బ్రెత్. టేక్ డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. నా భూనమాసన్. రెండు కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ ఉంచండి. ఇన్హేల్, గాలి తీసుకోండి. టోస్ క్యాచ్ చేయండి. ఎక్సేల్, నెమ్మదిగా రైట్ సైడ్ ట్విస్ట్ అయ్యి ఫోర్ హెడ్ నేలకు టచ్ చేయండి. ఓకే, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale,
exhale, inhale, exhale. Inhale, straight, relax, take deep breath. Take deep breath, take deep inhale, exhale slowly. Now keep your foot together, boat rowing, and straight గా ఉంచండి. గాలి తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి. Inhale, exhale, 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 inhale, exhale. Now hands reverse movement. Inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Relax, relax your body. Relax, take deep breath. Take deep breath. With your inhalation, expand your lungs. Exhale slowly. A butterfly. పాదాలు రెండు కలిపి ఉంచండి. ఫింగర్స్ ఇంటర్లింక్ చేసి ఓకే స్లో మూమెంట్ 1 2 3 4 5 6 7 8 9 10 ఫ్రీ మూమెంట్. Now stretch your hands up, inhale. ఎవరికైనా సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటే పూర్తిగా ముందుకు వంగద్దు. ఇప్పుడు స్లోగా బాగా స్ట్రెచ్ అయిన బాడీని స్ట్రెచ్ చేసి నెమ్మదిగా ముందుకు ఫార్వర్డ్ అలా వెళ్ళాం. ఎక్సెల్ గాలి విడిచిపెడుతూ ముందుకు బెండవండి. ఇన్ పొజిషన్ నార్మల్ బ్రీతింగ్ 10 కౌంట్స్ అలాగే ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale. Exhale. Push your knees. Relax. Keep your legs straight. Now Meru Vakrasana. Right leg fold చేయండి. లెఫ్ట్ నీ పక్కకి మోకాలు పక్కన ఉండాలి పాదం. రైట్ హ్యాండ్ వెనక్కి ఉంచండి. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండేటట్టు. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అంటే బాడీని రైట్ సైడ్ పుష్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ని పైనుంచి పట్టుకోండి. అందకపోతే జస్ట్ ఇలాగా ప్రెస్ చేసి ఉంచండి. మీ ఎల్బోతో ప్రెస్ చేసి ఉంచండి. ఓకే రైట్ షోల్డర్ పైనుంచి చూడండి. కళ్ళు మూసి బ్రీతింగ్ అబ్జర్వ్ చేయండి. నార్మల్ బ్రీతింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా నెమ్మదిగా స్ట్రైట్గా రండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రిలాక్స్ చేయండి. రైట్ హ్యాండ్ రిలాక్స్ చేయండి. ఒకసారి గాలి బాగా తీసుకొని విడిచిపెట్టండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి ఉంచండి. ఎడమ చేతిని బాడీని లెఫ్ట్ సైడ్ పుష్ చేసి రైట్ హ్యాండ్ లెఫ్ట్ని పైనుంచి రైట్ సైడ్ తిప్పి చూడండి. లెఫ్ట్ సైడ్ తిప్పి చూడండి. లెఫ్ట్ షోల్డర్ పైనుంచి 1 2 3 4 5 6 7 8 9 10. Slowly straight. Relax. Take deep breath.
A deep inhale and exhale. ఇప్పుడు గోముఖాసన్. రైట్ ని ఇలా పైకి, లెఫ్ట్ ని పైకి పెట్టండి, లెఫ్ట్ ని కిందికి. కుడి మోకాలు పైకి ఉండాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్ వెనక్కి, లెఫ్ట్ హ్యాండ్ నుంచి పట్టుకోండి. అందకపోతే చిన్న కర్చీఫ్ ఏదైనా పట్టుకొని రెండింటిని కలిపి పట్టుకోవడానికి ట్రై చేయండి. స్ట్రైట్గా చూడండి. కాన్సన్ట్రేషన్ కళ్ళు మూసి ఉంచండి. ఐబ్రో సెంటర్ దగ్గర ఉంచండి. స్లోగా బ్రీతింగ్ అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా నెమ్మదిగా రైట్ హ్యాండ్ రిలాక్స్ చేయండి. ఫస్ట్ నెమ్మదిగా లెఫ్ట్ హ్యాండ్. మనం ఆసనంలోకి ఏ విధంగా వెళ్తున్నామో అదే ఆసనం నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా అదే విధంగా రావాలి. ఇప్పుడు లెఫ్ట్ని పైకి ఉంచండి, రైట్ని కింద. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పైకి, రైట్ హ్యాండ్తో క్యాచ్. స్ట్రైట్గా చూడండి. మీ ఎల్బో తల వెనక్కి సపోర్ట్ ఇచ్చినట్టు ఉండాలి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, అబ్జర్వ్ యువర్ బ్రెత్. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా నెమ్మదిగా లెఫ్ట్ హ్యాండ్ రిలాక్స్ చేయండి, రైట్ హ్యాండ్ రిలాక్స్ చేయండి. రిలాక్స్ యువర్ లెగ్స్. డీప్ బ్రెత్. బాగా గాలి తీసుకొని విడిచిపెట్టండి. ఇప్పుడు వజ్రాసనంలో కూర్చోండి. రైట్ లెగ్స్ ఫోల్డ్ చేయండి, లెఫ్ట్ లెగ్. వజ్రాసనం. చేతులు రెండు థైస్ మీద ఉంచండి, బ్యాక్ స్ట్రైట్గా ఉంచండి. అబ్జర్వ్ యువర్ బ్రెత్. ఎవరికైనా సివియర్ నొప్పులు అంటే మోకాలు నొప్పులు అంటే మాత్రం వజ్రాసనం చేయొద్దు. అదేవిధంగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా వజ్రాసనం చేయొద్దు. ఓకే, ఇప్పుడు నెమ్మదిగా మోకాళ్ళ మీద నిల్చోండి. ఇలాగా రెండు కాళ్ళ మధ్య ఒక షోల్డర్ లెవెల్ గ్యాప్ మెయింటైన్ చేయండి. రెండు కాళ్ళ మధ్య షోల్డర్ లెవెల్ గ్యాప్ చేయండి. ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులు నడుము మీద ఉంచండి. ఈ బాడీని ముందుకు పుష్ చేస్తూ కొంచెం వెనక్కి ఇలా బెండ్ అవ్వండి. ఎంత వీలైతే అది బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మీ అబ్డామిన్ ముందుకు రావాలి. మీ థైస్ అబ్డామిన్ ఒకే లెవెల్లో ఉండాలి. మళ్ళీ స్ట్రైట్గా రండి. ఇంకొకసారి వెనక్కి, స్ట్రైట్గా రండి. ఓకే, ఇప్పుడు వజ్రాసనంలో కూర్చోండి. సిట్టింగ్ వజ్రాసన్. ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులు పైకి బాగా స్ట్రెచ్ చేయండి. గాలి తీసుకోండి. గాలి విడిచిపెడుతూ ముందుకు బెండ్ అవ్వండి. శశాంకాసన్. Inhale up, exhale down, inhale up, exhale down, inhale up, down, inhale up, exhale down, inhale up, relax your hands. ఇప్పుడు వజ్రాసనంలోనే ఇంకొక వేరియేషన్ మండుకాసనం అంటాము. ఇది ఫింగర్స్ ఇలా ఫిష్ చేయాలి. రెండు చేతులు అబ్డామెన్ కింద ఇలా గాలి బాగా తీసుకోండి. గాలి విడిచిపెడుతూ ముందుకి బెండ్ అవ్వండి. ఎంత ఇలా తల పైకెత్తి చూడండి. మ్యూట్లో పెట్టండి, మ్యూట్లో పెట్టండి ప్లీజ్.
ఇన్హేల్ అప్. మళ్ళీ ఒకసారి గాలి పూర్తిగా తీసుకొని పొట్టను వెనక్కి తోసి ముందుకు వెళ్ళాలి. దీన్ని మండకాసన అంట. రైట్. Exhale. Inhale, straight. ఇది మండుకాసన్. ఇది ప్యాంక్రియాస్ గ్లాండ్కి బాగా యాక్టివేట్ చేస్తుంది. డయాబెటీస్ వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే పొట్ట దగ్గర ఈ పార్ట్స్ మొత్తానికి బాగా మసాజ్ అంటే ప్రెషర్ బాగా వస్తుంది ఈ పార్ట్స్ అన్ని. ఇప్పుడు నెమ్మదిగా ఒక సైడ్కి కూర్చోండి. నెమ్మదిగా లెగ్స్ స్ట్రైట్ చేసుకోండి. లెగ్స్ ఫ్రేమ్ మూమెంట్ ఇవ్వండి. ఇప్పుడు స్టాండింగ్ లో మనం చేద్దాం ఆసనాస్. హ్యాండ్స్ రొటేట్ చేయండి. ఫ్రీ మూమెంట్. 1 గాలి తీసుకుంటూ గాలి ఉంచుకుంటూ, 2 3 4 5 6. Now reverse. 6 5 4 3 2 1. రిలాక్స్. టేక్ డీప్ బ్రెత్. ఇప్పుడు తాడాసన్. 2 పాదాలు దగ్గరగా ఉంచండి. ఫింగర్స్ ఇంటర్లీక్ చేయండి. 2 అరచేతులు ఆకాశం వైపు చూస్తున్నట్టు ఉండాలి. 2 చేతులు బాగా పైకి స్ట్రెచ్ చేయండి. కాలి వేళ్ళ మీద నిలబడండి. ఒకే స్ట్రైట్గా ఒకే పాయింట్ చూడండి. డౌన్, అప్. కాలి వేళ్ళ మీద నిలబడండి. బాగా స్ట్రెచ్ చేయండి. పైనుంచి లాగుతున్నట్టు ఎలా ఉండాలి. డౌన్. ఇప్పుడు విత్ బ్రీతింగ్. ఇన్హేల్ గాలి తీసుకుంటూ స్ట్రెచ్ చేయండి. Exhale, down. Inhale, up. Exhale, down. Inhale. Exhale. Inhale. Exhale. Relax your hands. Take deep breath. 2 కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ ఉంచండి. హ్యాండ్స్ మొత్తం రిలాక్స్ చేస్తుంది. బాగా గాలి తీసుకొని విడిచిపెట్టండి. ఇప్పుడు 2 కాళ్ళ మధ్య షోల్డర్ లెవెల్ 1 ఫుట్ గ్యాప్ ఉంచండి. మళ్ళీ హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు బాడీని ట్విస్ట్ చేయండి. రైట్, స్ట్రైట్, లెఫ్ట్, స్ట్రైట్, రైట్, స్ట్రైట్, left, straight, right, straight, left, straight, right, straight, left, straight. Relax your hands. Take deep breath. నా సైడ్ బెండింగ్ సేమ్ అదే పొజిషన్లో 2 కాళ్ళ మధ్య 1 ఫుట్ షోల్డర్ లెవెల్ గ్యాప్ ఉంచండి. హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేయండి. 2 చేతులు ఆకాశం చూస్తున్నట్టు పైకి. ఇప్పుడు నెమ్మదిగా రైట్ సైడ్ బెండ్ అవ్వండి. రైట్, ముందుకి వెనక్కి కాదు, ఓన్లీ సైడ్ బెండింగ్ రావాలి. స్ట్రైట్, లెఫ్ట్, స్ట్రైట్, రైట్, straight, left, straight, right, straight, left, straight. Exhale, right,
Inhale, straight. Exhale, left. Inhale, straight. Exhale, right. Inhale, straight. Exhale, left. Inhale, straight. Exhale, relax. Take a deep breath. ఇప్పుడు ట్విస్టింగ్ హ్యాండ్ స్ట్రైట్గా ఉంచండి. ఎగ్జైల్ బాడీని అలా పూర్తిగా వెనక్కి స్ట్రెచ్ చేయండి. ఈ రైట్ హ్యాండ్ ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ షోల్డర్ మీదకి రావాలి. చేయి పూర్తిగా వెనక్కి ఎంత వీలైతే ఉంది. బాడీని వెళ్ళి చూడండి. ఇన్హేల్ స్ట్రైట్. ఎగ్జైల్ లెఫ్ట్. ఇన్హేల్ స్ట్రైట్. ఎగ్జైల్ రైట్. ఇన్హేల్ స్ట్రైట్. Exhale, left. Inhale, straight. Exhale, right. Inhale, straight. Exhale, left. Inhale, straight. Relax. Now waist rotation. రెండు చేతులు నడుము మీద ఉంచండి. 1 గాలి తీసుకుంటూ గాలి విడిచిపెట్టు. 2 3 4 5 6 reverse 6 5 4 3 2 1 relax. Take deep breath. రెండు పాదాలు దగ్గరగా ఉంచండి. రైట్ హ్యాండ్ పూర్తిగా పైకి స్ట్రెచ్ చేయండి. రైట్ సైడ్ పార్ట్ బాగా స్ట్రెచ్ చేయండి పైకి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కొంచెం ఒక 10 degrees వరకు అలా పెట్టుకోండి. కళ్ళు మూసి ఉంచండి. నార్మల్ బ్రీతింగ్ అప్రోచ్ చేయండి. ఒక 10 counts అలా ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు స్లోగా స్ట్రైట్గా రండి. ఫస్ట్ నెమ్మదిగా షోల్డర్ లెవెల్ తీసుకురండి. మీ చేతిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు నెమ్మదిగా స్లోగా నెమ్మదిగా చేతులకి వెళ్ళచ్చు. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పైకి నెమ్మదిగా స్ట్రైట్గా తీసుకోండి. మీ చెవికి టచ్ అవ్వాలి షోల్డర్. బాగా స్ట్రెచ్ చేయండి లెఫ్ట్ సైడ్. ఇప్పుడు నెమ్మదిగా రైట్ సైడ్ వెళ్ళండి. 10 counts అలాగే ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ స్ట్రైట్. నెమ్మదిగా స్ట్రైట్గా రండి. నెమ్మదిగా షోల్డర్ లెవెల్. నెమ్మదిగా చేతులు కింద తీయండి. స్లోగా నెమ్మదిగా బ్రెత్. త్రికోణాసనం అంటాము. రెండు కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచుతాము. రెండు కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచండి. ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయండి. రెండు కాళ్ళ మధ్య హ్యాండ్స్ రెండు షోల్డర్ లెవెల్లో ఉంచండి. నెమ్మదిగా సైడ్కి, ఓన్లీ సైడ్కి, ఇలా ముందుకి వెనక్కి కాదు, ఓన్లీ సైడ్కి. రైట్ సైడ్ ఎలా పెట్టినామండి. హ్యాండ్ షోల్డర్ లెవెల్లో ఉంచండి. పైకి చూడండి. త్రికోణాసనం. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly straight. Relax. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ హ్యాండ్ స్ట్రైట్గా ఉంచండి. లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వండి. పైకి చూడండి. 10 counts అలా ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly straight. Relax. రెండు పాదాలు గట్టిగా తీసుకోండి. Take deep breath.
బ్యాలెన్సింగ్ వృక్షాసనం అంటాము. ఇది కాన్సన్ట్రేషన్ బాగా డెవలప్ అవుతుంది, అలాగే లెగ్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది. రైట్ లెగ్ ఫోల్డ్ చేసి పాదము కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా ఎడమ తొడ మీద ఇలా ఉంచాలి. ఫస్ట్ హ్యాండ్స్ రెండు ఇలా షోల్డర్ లెవెల్లో ఉంచండి. నెమ్మదిగా ఒకే పాయింట్ స్ట్రైట్గా ఒక పాయింట్ చూడండి, కాన్సన్ట్రేట్ చేయండి. పాదం ఎంత వీలైతే అంత పూర్తిగా పైకి ఉండాలి. పైకి ఓకే, స్ట్రైట్గా ఒక పాయింట్ చూడండి, అలా బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly hands down, slowly relax your leg. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ మీకు బ్యాలెన్స్ వస్తుంది అంటే పూర్తిగా రెండు చేతులు ఇలా పైకి పెట్టచ్చు. ఫస్ట్ బ్యాలెన్సింగ్ ఇలా ట్రై చేయండి. బ్యాలెన్సింగ్ వస్తుంది అన్నప్పుడు ఇలా హ్యాండ్స్ రెండు స్ట్రైట్గా నమస్కార స్థితిలో ఉంచాలి. ఇలాగా పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. స్ట్రైట్గా కళ్ళు తెరిచి స్ట్రైట్గా ఒకే పాయింట్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే బ్యాలెన్సింగ్ వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly relax your hands, relax. ఇది డైలీ ప్రాక్టీస్ మీద మనం కౌంట్ పెంచి 10 20 30 40 50 మనం ఎంత వీలైతే అంత చేయొచ్చు. కాన్సన్ట్రేషన్ బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు రెండు చేతులు నడుము మీద ఉంచండి. రైట్ లెగ్ ఫ్రీ మూవ్మెంట్ ఇవ్వండి, ముందుకి వెనక్కి, లెగ్ ముందుకి వెనక్కి ఫ్రీ మూవ్మెంట్. లేదంటే పక్కన గోడ ఏదైనా ఉంటే సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు అలాగే సైడ్కి ఇలా ముందుకి వెనక్కి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫ్రీ మూవ్మెంట్. ఇలాగే సైడ్. రిలాక్స్. బాగా గాలి తీసుకొని విడిచిపెట్టండి. టేక్ డీప్ బ్రెత్. ఒకసారి హ్యాండ్స్ రెండు కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచండి. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఫార్వర్డ్ బెండ్ అవ్వద్దు, జస్ట్ ఇలా బ్యాక్ ఇలా బెండ్ అయ్యి ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. మిగతా వాళ్ళందరూ హ్యాండ్స్ రెండు ఇలా పైకి లేపండి, బాడీ వెనక్కి తీసుకెళ్ళండి. గాలి తీసుకుంటూ గాలి విడిచిపెడితే ముందుకు వెళ్ళండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, straight, relax. నెమ్మదిగా కూర్చోండి అందరూ. రిలాక్స్. మీ బ్రీతింగ్ అబ్జర్వ్ చేయండి. బాగా గాలి తీసుకుని విడిచిపెట్టండి. టేక్ డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇప్పుడు మనము బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఇది హ్యాండ్స్ బ్రీతింగ్ అంటాము. దీనివల్ల ఏంటంటే మన లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. ఫస్ట్ ఫింగర్స్ ఇంటర్లింక్ చేయండి. ఇంటర్లింక్ చేసి చెస్ట్ మీద ఉంచండి. గాలి తీసుకుంటూ ముందుకి స్ట్రైట్గా షోల్డర్ లెవెల్లో బాగా స్ట్రెచ్ చేయండి. గాలి విడిచిపెడుతూ రెండు చేతులు వెనక్కి, ఈ హ్యాండ్స్ రెండు సైడ్కి టచ్ అవ్వాలి, కిందకి వచ్చినట్టు. ఓకే, ఇన్హేల్, exhale, inhale, 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 exhale,
Inhale, exhale. Relax your hands, take deep breath. Take deep inhale and exhale. ఇది చేస్తాం ఫస్ట్. ఇది చేయడం వల్ల మనకి ఆ లంగ్స్ లోవర్ పార్ట్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. మనం మామూలుగా నార్మల్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు జస్ట్ మన లంగ్స్లో 10-20% మనం యూజ్ చేస్తాం. మనం ప్రాణాయామం చేసినప్పుడు మనము మన ఆధీనంలో మనము తీసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ యూజ్ అవుతుంది. మనకి ఎక్కువ లంగ్స్ కెపాసిటీ ఎక్కువ యూజ్ చేస్తాం. ఈ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం లోవర్ పార్ట్, మిడిల్ పార్ట్, అప్పర్ పార్ట్ లంగ్స్లోనే 3 పార్ట్స్ మనకి బాగా యాక్టివేట్ అవుతాయి. మళ్ళీ ఫింగర్స్ ఇంటర్లింక్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ ఫోర్ హెడ్ లెవెల్, మన ఫోర్ హెడ్కి స్ట్రైట్గా వచ్చేటట్టు. ఓకే, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, 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 exhale. Relax your hands, take a deep breath. Okay, ఇప్పుడు థర్డ్ది. ఇన్హేల్, రెండు చేతులు ఇలా ఉంచండి. ఎక్సేల్, బాగా స్ట్రెచ్ చేయండి, తాడాసనకి స్ట్రెచ్ చేసినట్టు. ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, 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 exhale. Relax your hands, take deep breath. బాగా గాలి తీసుకొని విడిచిపెట్టండి. టేక్ డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇప్పుడు ఈరోజు మనం ముద్ర ప్రాణాయామం ప్రాక్టీస్ చేద్దాము. రెండు చేతులు చిన్న ముద్ర. ఇది ఈ పొట్టన వేలు, చెప్పుడు వేలు టచ్ చేసి ఉంచండి. మిగతా వేలు స్ట్రైట్. చేతులు రెండు ఇలాగా థైస్ మీద ఉంచాలి. రెండు చేతులు థైస్ మీద ఉంచాలి. స్లోగా నెమ్మదిగా గాలి తీసుకోండి. లంగ్స్ బాగా ఎక్స్పాండ్ అయ్యేటట్టు, అబ్డామిన్ ముందుకు వచ్చేటట్టు. పొట్టని వెనక్కి లాక్కుంటూ స్లోగా నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి. చిన్న ముద్ర ప్రాణాయామం. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి నాభి కింద నుంచి కాళ్ళ చివరి వరకు, కాళ్ళ వేళ్ళ వరకు ప్రాణశక్తి ఫ్లోయింగ్ జరుగుతుంది. అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా, మనకు కాళ్ళ నొప్పులు కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ అవుతుంది. ఓకే, స్లోగా అందరూ చేయొచ్చు. కింద కూర్చొని వాళ్ళు కుర్చీలో కూర్చొని కూడా చేయొచ్చు. స్లోగా నెమ్మదిగా గాలి తీసుకోండి. ఇది చేస్తున్నప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మనకి లంగ్స్ లోవర్ పార్ట్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. అబ్జర్వ్ చేస్తూ చేయండి. గాలి స్లోగా నెమ్మదిగా తీసుకోండి, పూర్తిగా విడిచిపెట్టండి. పూర్తి కాన్సన్ట్రేషన్ శ్వాస మీదే ఉంచండి. ఇక్కడ శరీరంలో టైట్నెస్ లేకుండా ఫ్రీగా రిలాక్స్గా ఉంచండి. ఫేస్ కూడా స్మైలింగ్ ఫేస్, చిరునవ్వు ముఖంతో చేయండి. స్లోగా నెమ్మదిగా గాలి తీసుకోండి, పూర్తిగా విడిచిపెట్టండి. మనకి ప్రాణాయామంలో ఎక్కువ ఫలితం రావాలంటే కనీసం 5 నుంచి 10 నిమిషాలు ఒక్కొక్క ముద్ర ప్రాణాయామం చేస్తేనే దాని యొక్క ఫలితం ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే నేర్చుకుంటున్నాము. మీకు అభ్యాసం చేస్తే ఎక్కువసేపు మనం ఎంత సాధన చేస్తే అంత ఫలితం మనకి ఉంటుంది. స్లోగా నెమ్మదిగా గాలి తీసుకోండి, పూర్తిగా విడిచిపెట్టండి.
ఇప్పుడు రిలాక్స్ అవ్వండి. నార్మల్ బ్రీతింగ్, జస్ట్ బ్రీతింగ్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నెమ్మదిగా ఈ 3 ఇలాగే ఉంచండి. చిన్ముద్ర అలాగే ఉంచి 3 వేళ్ళని లోపలికి మడతండి. ఈ 3 వేళ్ళు అరచేతిని గుచ్చుతున్నట్టు ఉండాలి. హ్యాండ్స్ ఇలా పెట్టండి. ఇప్పుడు స్లోగా నెమ్మదిగా గాలి తీసుకోండి. పూర్తిగా విడిచిపెట్టండి. మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, గాలి తీసుకున్నప్పుడు లంగ్స్ బాగా ఎక్స్పాండ్ అవుతాయి. పూర్తిగా విడిచిపెట్టండి. ఈ ముద్ర చేసినప్పుడు దీన్ని చిన్మయ ముద్ర అంటారు. ఈ ముద్ర చేసినప్పుడు మనకి లంగ్స్ మిడిల్ పార్ట్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే నాభి పైనుంచి ఛాతీ వరకు అన్ని ప్రాంతాలకి ప్రాణశక్తి అందుతుంది. దానివల్ల అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా నెమ్మదిగా మనకి క్లియర్ అవుతుంది. స్లోగా నెమ్మదిగా గాలి తీసుకోండి. మనకి ముద్రలు మార్చడం ద్వారా మనకి ఆటోమేటిక్గా గాలి లంగ్స్ చిన్న ముద్ర చేసినప్పుడు కింద పార్ట్ ఎక్స్పాండ్ అయింది. చిన్మయ ముద్ర చేసేటప్పుడు మిడిల్ పార్ట్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇది సింపుల్ ప్రాణాయామ, అందరూ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. జస్ట్ గాలి తీసుకుంటున్నాము, కాకపోతే మన కంట్రోల్లో తీసుకుంటున్నాము, మన కంట్రోల్లో విడిచిపెడుతున్నాము. స్లోగా నెమ్మదిగా తీసుకోండి, పూర్తిగా విడిచిపెట్టండి. రిలాక్స్, నార్మల్ బ్రీతింగ్, రిలాక్స్. ఇప్పుడు బొటన వేలుని లోపలికి మడవండి, ఇలా పిడికించండి. చేతులు రెండు ఇలా థైస్ మీద ఉంచండి. స్లోగా నెమ్మదిగా గాలి తీసుకోండి. ఇప్పుడు పూర్తిగా విడిచిపెట్టండి. మళ్ళీ స్లోగా నెమ్మదిగా గాలి పూర్తిగా తీసుకోండి. పూర్తిగా విడిచిపెట్టండి. ఇది చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయండి, మనకి ఈ పై పార్ట్ షోల్డర్స్ బాగా ఎక్స్పాండ్ అవుతాయి. మీరు అబ్జర్వ్ చేస్తూ చేయండి, లేదు అంటే మామూలుగా కొనసాగించండి. కాకపోతే లంగ్స్ బాగా ఎక్స్పాండ్ అయితే గాలి పూర్తిగా తీసుకుంటూ విడిచిపెట్టండి. ఇది చేసేటప్పుడు మనకి ప్రాణశక్తి కంఠం పైనుంచి తల వరకు అన్ని ప్రాంతాలకి ప్రాణశక్తి పూర్తిగా అందుతుంది. హెడేక్ వచ్చినా మీరు ఈ ముద్ర చేస్తే వెంటనే మీకు రిలీఫ్ వస్తుంది. ఎటువంటి ట్యాబ్లెట్ వేసుకోకర్లేదు. జస్ట్ ఈ చేతులు ఇలా పెట్టి డీప్ బ్రీతింగ్ చేయండి. అంటే మనకి ప్రాణశక్తి అక్కడ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా అన్బ్యాలెన్స్ అయితే మనకి ఆ ప్రాబ్లం ఉంటుంది. మనకి వెంటనే ప్రాణాయామం చేయడం వల్ల ఎక్కడ ఏ పార్టీకి ఎంత కావాలో అంత ప్రాణశక్తిని మనకి అందజేస్తుంది. రిలాక్స్. ఇప్పుడు ఇప్పుడు ఇలా ఉంచి ఒకసారి గాలి తీసుకొని 2 పెదాలు కలిపి శబ్దం చేస్తే గాలి విడిచిపెట్టండి. అబ్జర్వ్ చేయండి, శబ్దం చేస్తున్నప్పుడు వైబ్రేషన్ ఎలా ఉందన్నది. గాలి తీసుకోండి. మళ్ళీ ఇంకొకసారి.
ఇప్పుడు దీన్ని మనం బ్రాహ్మరీ చేసేటప్పుడు చెవులు మూసి, అంటే బయట శబ్దం మనకి వినబడకూడదు. 2 బొటన వేలుతో చెవులు గట్టిగా మూస్తాము. మిగతా ఫింగర్స్‌కి ఇలా జస్ట్ పైన టచ్ చేసి ఉంచాలంతే. ఇలా జస్ట్ మనం ముక్కిలా మూయకూడదు, ఏం చేయకూడదు. జస్ట్ ఇలా టచ్ అవుతుంది అంతే. చెవులు మాత్రం గట్టిగా మూయాలి. ఇదే గాలి తీసుకుంటాము. శబ్దం చేస్తూ ఆటోమేటిక్‌గా గాలి బయటకు వచ్చేస్తుంది శబ్దం చేసినప్పుడు. 5 టైమ్స్ చేసి హ్యాండ్స్ రిలాక్స్ చేసుకోండి. ధ్యాన ముద్రలో కూర్చోండి. ఇంకా 5 టైమ్స్ చేయండి. చెవులు 2 గట్టిగా మూయండి. మిగతా వేళ్ళు ఇలా ఉంచండి. గాలి పూర్తిగా తీసుకొని ఫైవ్ టైమ్స్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా హ్యాండ్స్ రిలాక్స్ చేసి 2 చేతులు ధ్యాన ముద్రలో ఉంచండి. మీ శ్వాసని గమనించండి. బ్రాహ్మరీ చేసిన తర్వాత మీ శ్వాస ఎలా ఉందో గమనించండి. ధ్యాన స్థితిలో అంటే మీ శ్వాసని ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీ శ్వాసని గమనించండి. మీరు ఫోర్స్‌గా తీసుకోవద్దు, విడిచిపెట్టద్దు. పూర్తి కాన్సన్ట్రేషన్ మీ శ్వాస మీదే ఉంచండి. Concentrate on your breath. నెమ్మదిగా మీ కాన్సన్ట్రేషన్ భ్రూమధ్య స్థానాన్ని గమనించండి. మీ శ్వాస భ్రూమధ్యాన్ని తాకుతూ లోపలికి వెళ్తున్నట్టు, భ్రూమధ్యాన్ని తాకుతూ బయటకు వస్తున్నట్టు భావించండి. మీ సహజ శ్వాసనే ఫోర్స్గా బలవంతంగా తీసుకోవద్దు, విడిచిపెట్టద్దు. మీ బ్యాక్ బోను, నెక్, హెడ్ 3 స్ట్రైట్గా ఒకే లైన్లో ఉండాలి. యోగాలో మొదటి నియమం ఏంటంటే బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచాలి. పూర్తి కాన్సన్ట్రేషన్ శ్వాస మీదే ఉంచండి. మీ ధ్యాస మొత్తం శ్వాస మీదే ఉంచండి. సహజంగా వస్తున్న శ్వాసని గమనించండి. మీ శ్వాస వేగం ఎలా ఉందో గమనించండి. నిదానంగా ఉందా, వేగముగా ఉందా, ఎలా వస్తుందో గమనించండి. ఇప్పుడు డీప్ ఇన్హేల్, బాగా గాలి తీసుకోండి. లంగ్స్ బాగా ఎక్స్పాండ్ అయ్యేటట్టు, పొట్ట పూర్తిగా ముందుకు వచ్చేటట్టు.
నెమ్మదిగా పొట్టను వెనక్కి లాక్కుంటూ గాలిని విడిచిపెట్టండి. డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సేల్. డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సేల్. ఇప్పుడు 2 చేతులు బాగా రచ్చండి. 2 అరచేతులు బాగా రచ్చండి. 2 అరచేతుల్ని కళ్ళ మీద ఉంచండి. స్లోగా నెమ్మదిగా మీ 2 అరచేతులు చూస్తూ చిరునవ్వుకుంటూ కళ్ళు తెరవండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనకి ఆరోగ్యం గురించి డాక్టర్ సమీరా రెడ్డి గారు, నేచురోపతి అండ్ యోగా ఫిజిషియన్, మైత్రి యోగా అండ్ నేచర్ క్యూర్ సెంటర్ మంచిర్యాలలో ఉన్న వీరు మనకి ఈరోజు అమూల్యమైన సమయాన్ని మనకిచ్చి మన ఆరోగ్యం ఒక 20 years నుంచి ఈ యోగా అండ్ నేచురోపతిలో ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చిన డాక్టర్ సమీరా రెడ్డి గారు ఈరోజు మనకి ఆరోగ్య విషయంలో మనకి అన్నీ ఎలా తీసుకోవాలని వారు అమూల్యమైన సందేశాన్ని అందిస్తారు. డాక్టర్ సమీరా రెడ్డి గారు, స్వాగతం అండి మీకు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. శుభోదయం and very good morning to all of you. It's very good to connect with all of you through Zoom. First of all, పొద్దున్నే లేచి మీరందరూ ఇలా యోగా సాధన చేయడము, యు ఆర్ కనెక్టింగ్ విత్ ఈచ్ అదర్ అంటేనే ఇట్ షోస్ దట్ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. బికాస్ మనము జీవితంలో పుట్టి ఏం చేయాలి అని తెలియక రోజును గడపడం వేరు, ఒక దిశానిర్దేశం చేసుకొని మనం ఒక పర్టికులర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం అనేది ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. సో ఫర్ దాట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ విత్ మై ఎక్స్పీరియన్స్. మంజుల గారు చెప్పినట్టుగా నా పేరు డాక్టర్ సమీరా రెడ్డి. నేను యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ని. మంచిర్యాలలో మైత్రి యోగా ప్రకృతి చికిత్సా కేంద్రాన్ని మేము 2010లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. లాస్ట్ 22 years నుంచి కూడా ఈ ఫీల్డ్ లో నేను సేవలు అందిస్తున్నాను. ఒక 10 సంవత్సరాలు నేను గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ గా కూడా నేను జైపూర్ లో చేశాను. కానీ వాలంటరీగా నేనే వద్దనుకొని నేను రిజైన్ చేసి మైత్రికే ఫుల్ టైం కేటాయించడం జరుగుతుంది. సో రైట్ నౌ అన్ని ఆయుర్వేద ట్రీట్మెంట్స్, నేచర్ క్యూర్ ట్రీట్మెంట్స్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ యోగాతో పాటు థెరపటిక్ యోగా, ప్రెగ్నెన్సీ యోగా స్పెషల్ గా చెప్తున్నాము. సో ఇవన్నీ కూడా మైత్రి యోగాలో రెగ్యులర్ గా నడుస్తూ ఉంటాయి. అవే కాకుండా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ తో చాలా మందికి కూడా మేము సేవలు అందించగలుగుతున్నాము. సో హ్యాట్స్ ఆఫ్ టు కరోనా, సో బికాస్ ఆఫ్ విచ్ వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ మోర్ పీపుల్. సో జీవితంలో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. సో దాట్ ఆల్రెడీ మనం ఒక చక్కటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాము అని అంటే ఆ లైఫ్ స్టైల్ ని ఇంకా ఉన్నతంగా ఏ విధంగా తీసుకెళ్ళాలి. మన జీవితం భగవంతుడు మనకి ఇచ్చాడు అంటే 3 మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అవి ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా అని మనం ఎప్పటికప్పుడు కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ లీడ్స్ టు ఏ పర్ఫెక్ట్ లైఫ్ అన్నమాట. మనం ఏం చేసినా శరీరం ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. నెంబర్ 2, మన మనస్సు ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఏం చేసినా అది మన ఆత్మ ఉన్నతికి తోడ్పడుతుందా లేదా అని చూసుకోవాలి. ఈ 3 things చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం రోజు పొద్దున యోగా చేస్తున్నాము అంటే డెఫినెట్లీ యోగా ఈజ్ హెల్పింగ్ యూ టు బి వెరీ హెల్దీ. ఆరోగ్యంగా ఉండడానికి అంటే శారీరక ఆరోగ్యానికి బాగుంటుంది, మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది, అదే విధంగా మానసిక ఉన్నతికి. ఈ 3 కలిసి ఏవైతే మనం చేయగలుగుతామో అప్పుడే దాన్ని హోలిస్టిక్ అప్రోచ్ అని అంటాం. మంజుల గారు, కెన్ యూ మ్యూట్ ఎవ్రీవన్? 1 minute. యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మూడింటిని ఎప్పుడైతే కలుపుకొని మనం వెళుతామో దాన్ని హోలిస్టిక్ అప్రోచ్ అంటాం. అంటే సంపూర్ణత్వం అన్నట్టుగా. ఓన్లీ నా శరీరాన్ని నేనేమన్నా చేసుకుంటాను అనుకోండి, అది సంపూర్ణత్వం కాదు. నా మనస్సునే చేసుకుంటే కాదు. ఎందుకంటే నేను అంటే నా శరీరము, మనసు, ఆత్మల కలయిక. ఇది యోగాలో మనందరం నేర్చుకున్నాం.
ఎప్పుడైతే ఈ మూడింటిని కలుపుకొని నేను ఇది ఒక్కటే అని భావించి దానికి అనుగుణంగా ఇంకేమైనా చేస్తానో అప్పుడే అది హోలిస్టిక్ అప్రోచ్ అవుతుంది. ఆ హోలిస్టిక్ అప్రోచ్ కిందికే మన యోగా వస్తుంది. శాస్త్రీయబద్ధంగా మనకు దాదాపు ఒక 5 నుండి 6,000 సంవత్సరాల క్రితం మనకు మన పతంజలి మహర్షి అందించిన యోగా వస్తుంది. అదే విధంగా ప్రకృతి వైద్యం అంటే అనాది నుండి మానవుడు ఉన్నప్పటి నుండి ఏ విధంగా సహజంగా మనం ఆరోగ్యంగా ఉండొచ్చో, సహజంగా ఎటువంటి వ్యాధులు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అని చెప్పిన మన శాస్త్రీయ వైద్య విధానం ప్రకృతి చికిత్స. అదే కోవలో మన ఆయుర్వేద వైద్య విధానం కూడా పనిచేస్తుంది. సో ఇవన్నీ హోలిస్టిక్ అని ఎందుకు అంటాము అంటే, నా చేతికి నొప్పి లేస్తే చేతికి మాత్రం మందు పెడితే సరిపోదు. సో టెంపరీగా మీకు రిలీఫ్ వస్తుందేమో, కానీ అసలు నొప్పి ఎందుకు వచ్చింది అని మనం ఆ రూట్ కాజ్ని, ఆ మూలాన్ని కనుక వెలికి తీసి దాన్ని కనుక మనం అడ్రస్ చేయగలిగితే సో సమూలంగా ఆ వ్యాధి అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఉదాహరణకి మనకి ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకుందాం. సో జ్వరం వచ్చింది అని మీరు నా దగ్గరకు వస్తే నేను వెంటనే మీకు పారాసిటమాల్ రాసి ఇచ్చేసి మీరు ఇది వాడండి తగ్గిపోతుంది అంటాను. మళ్ళీ తగ్గట్లేదు అనేస్తే ఇంకో యాంటీబయాటిక్ ఇచ్చేస్తాను. సో ఇలా చేస్తే నేను నిజంగా మంచి డాక్టర్నా? కానే కాదు. ఎందుకంటే ముందు నేను కనుక్కోవాల్సింది అసలు జ్వరం ఎందుకు వచ్చింది. సో జ్వరం కూడా ఎన్నో కారణాల వల్ల వస్తుంది. టైఫాయిడ్ వల్ల జ్వరం వస్తుంది, మలేరియా వల్ల జ్వరం వస్తుంది, రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం ఉంటే, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ డిఫరెంట్ కైండ్స్ ఉంటే దాని వల్ల జ్వరం వస్తుంది. క్యాన్సర్స్ లో కొన్ని రకాల క్యాన్సర్స్ లో జ్వరం వస్తుంది. లాట్ ఆఫ్ ఇమాసియేషన్ ఉన్నా జ్వరం వస్తుంది. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మనకి జ్వరం వస్తుంది. కోవిడ్ లో కూడా మనం జ్వరం చూసాం. ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా కానీ జ్వరం వస్తుంది. డెంగ్యూ, చికెన్ గున్యా ఇట్లాంటి వాటిలలో కూడా జ్వరం వస్తుంది. మరి ఎందుకు జ్వరం వచ్చింది అని నేను కనుక్కోకుండా మీకు జ్వరానికి అంటే సిమ్టమ్ కి నేను ట్రీట్ చేశాను అనుకోండి, దెన్ ఐఎమ్ నాట్ ఎ గుడ్ డాక్టర్ డెఫినెట్లీ. సో ఎప్పుడైతే నేను ఆ రూట్ కాజ్ ని కనుక్కొని మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెట్టానో అప్పుడు దెన్ ఐ బికమ్ ద గుడ్ డాక్టర్ అండ్ దట్ ఈస్ ఎ హోలిస్టిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్. అందుకే మేము ప్రకృతి వైద్యంలో పేషెంట్ ఏ ప్రాబ్లంతో వచ్చినా ముందు చేసేది డీటాక్సిఫికేషన్, అంటే శరీరంలో ఉన్న మలినాలని పూర్తిగా బయటికి పంపించేయడం. 3 రోజులు అదే పని చేస్తాం. ఎందుకు అంటారా? ఉదాహరణకి మన ఇంట్లో ఏదైనా పాడుపడిన వస్తువు ఉన్నది, ఒక బ్రెడ్ కావచ్చు, లేదంటే అన్నం మిగిలిపోయింది, కూరలు మిగిలిపోయింది, బయట పడేయకుండా ఇంట్లోనే పెట్టుకుంటే ఏమవుతుంది? ముందుగా వాసన స్టార్ట్ అవుతుంది, తర్వాత దాని కలర్ చేంజ్ అవుతుంది, తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని గంటల తర్వాత లేదంటే నెక్స్ట్ డే పురుగులు కూడా తయారైపోతాయి. సో మరి మలినాలు ఉన్నంత వరకు మనం ఏం చేసినా అది వ్యర్థమే. అందుకే మీరు కొంతమంది చాలా మంది ఈ రోజుల్లో విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. చాలా మంది కాల్షియము, గ్లూకోజమైన్ కావచ్చు, లేకపోతే ఐరన్ సప్లిమెంట్స్ కావచ్చు, బి కాంప్లెక్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా ఏవో సప్లిమెంట్స్ అయితే వాడుతూ ఉంటుంటారు. నిజానికి మనం ఎప్పుడైతే ఈ మలినాలను తీసివేయమో శరీరంలో నుండి, మనం తీసుకునే ఆహారంలో ఉన్న పోషకాలు కానీ, మనం తీసుకునే ఈ సప్లిమెంట్స్ లోని పోషకాలు కానీ మన శరీరానికి పట్టవు. ఈ విషయం తెలియకుండానే మనం చేస్తూ ఉంటాం. నిజానికి చాలా మంది వైద్యులు కూడా ఈ అవగాహన మనకి ఇవ్వరు, వాళ్ళకంత సమయం ఉండదు. సో ఎప్పుడైతే మనం క్లీన్ చేసి పెట్టుకుంటామో అప్పుడు అది బాగుంటుంది. ఉదాహరణకి మన బెడ్రూమ్ లోనే మనం కొత్త బట్టలు కొనుక్కున్నాం అనుకోండి, కబోర్డ్ అంతా పాతగా ఉంది, చిరిగిన బట్టలతో, పాత బట్టలతో నిండిపోయింది. అవి తీసేయకుండా కొత్త బట్టలకి స్థలం ఇస్తే ఇవి కూడా పాడైపోతాయి కదా, దుమ్ము పట్టుకపోయి నలిగిపోయి అంతా. సో మనం ఏం చేయాలి? పాతదంతా తీసివేయాలి, తీసివేసి కొత్త వాటికి స్థలం ఇవ్వాలి. అండ్ సేమ్ థింగ్ ఈజ్ మన హోలిస్టిక్ సిస్టమ్. మనం ఆధ్యాత్మిక వైపు వెళ్తే కూడా, మన ఆత్మ ఉన్నతి గురించి ఆలోచిస్తే కూడా, మనం అన్నింటి బరువు దించేసుకొని ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో, కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ ఆహ్వానిస్తూ వెళ్తామో అప్పుడే మనం ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోతాం. సో మరి అలా కావాలి అంటే పాతది తీసివేయడం అనేది ముందుగా మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే పాతది వెళ్ళిపోతుందో దెర్ ఇస్ అ స్పేస్ ఫర్ న్యూ థింగ్ టు ఎంటర్ ఇన్ టు అవర్ లైఫ్ అండ్ డూ ద మ్యాజిక్స్ ఇన్ టు అవర్ లైఫ్. సో వీ హ్యావ్ టు లెట్ దట్ హ్యాపెన్. అది జరగాలి, జరగనివ్వాలి అంటే మనం డెలిబరేట్ గా ఈ మలినాలను బయటకు తీసివేయాలి.
అది ఏదైనా కావచ్చు, మీ భావోద్వేగాల రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, మీ శరీరంలో ఉన్న మలినాలనే కావచ్చు, ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ బ్యాగేజెస్. మనం మౌంటైనర్స్ గురించి వింటూ ఉంటాం, ఉన్నత శిఖరాలకు ఎక్కుతారు, ఎవరెస్ట్ ఎక్కుతారు. సో ఎక్కాలి అంటే మనలాగా ఇప్పుడు మనం ఫ్లైట్ లో కానీ బస్సులో కార్లో వెళ్ళినట్టుగా సూట్ కేసులు బ్యాగేజ్లు తీసుకొని వెళ్తే ఎక్కగలుగుతారా పైకి? ఎక్కలేరు కదా. మినిమం మాక్సిమం ఇంకా పైకి పైకి వెళ్ళిపోతుంటే ఆక్సిజన్ సిలిండర్ తప్ప ఇంకా ఏమీ ఉండదు, ఈవెన్ ఫుడ్ కూడా ఉండదు వాళ్ళ దగ్గర. బికాస్ ఎంత ఎత్తుకి వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటే అంత లగేజ్ వదిలిపెట్టుకుంటూ అత్యవసరంగా వాళ్ళకు ఉపయోగపడే ఆ ఆక్సిజన్ సిలిండర్ తప్ప ఇంకా ఏది తీసుకున్నా బరువు అయిపోయి వాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. అలా మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే, అన్నిటికంటే గొప్పది అది, అనుకోవాలి. ఆ సంకల్పం అనేది మనలో రావాలి. నిజానికి అలా రావాలని భగవంతుని మనం ప్రార్థించాలి. ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్యం తర్వాత మనకి మానవ జన్మ దొరికింది. మళ్ళీ ఉంటుందో లేదో కూడా తెలియదు. కాబట్టి ఈ దొరికిన దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అద్భుతాలే అద్భుతాలు. భగవంతుడు కూడా ఈ శరీరాన్ని మనకి ఎందుకు ఇచ్చారు? పరోపకారార్థం ఇదం శరీరం. మన కోసం ఇవ్వలేదు. నేను జాబ్ లో ఎక్సెల్ కావాలి, నేను పిహెచ్డి చేయాలి, నాకు పట్టా రావాలి, నేను డబ్బులు సంపాదించాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నా తరతరాలకి నేను డబ్బులు అందించాలి అని భగవంతుడు ఈ శరీరాన్ని మనకి ఇవ్వలేదు అని ఏ రోజైతే మనం గ్రహిస్తామో ఆటోమేటికల్లీ మీ జీవితంలో ఉన్న అన్ని ఏరియాస్ ఏవైతే ఉంటాయో, అది హెల్త్ కావచ్చు, ఫైనాన్సెస్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, మీ కెరీర్ కావచ్చు, ఇవన్నీ కూడా అన్నిట్లలో ప్రోగ్రెస్ కనిపిస్తుంది మీకు. అరే, ఇప్పటి వరకు లేని ప్రోగ్రెస్ సడన్ గా ఎందుకు వచ్చింది అని మీరు ఆశ్చర్యపోతారు. బికాస్ నిజమైన పరమార్థం మీరు తెలుసుకొని ఈ శరీరం నా కోసమే ఎక్స్క్లూజివ్లీ ఇవ్వలేదు, పరోపకారార్థం ఇచ్చాడు భగవంతుడు అని గనుక మనం కనుక్కుంటే, మనం దాన్ని గ్రహించగలిగితే, దాన్ని రియలైజ్ అయితే ఆటోమేటికల్లీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బికాస్ హీ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. సో వెన్ ఇట్ కమ్స్ టు ఇప్పుడు ఫిజికల్ లెవెల్ అయిపోతుంది, మన మెంటల్ లెవెల్ అయిపోతుంది, మన ఆత్మ అంటే సోల్, ద స్పిరిట్, అవర్ ఎస్సెన్స్ గురించి కనుక మనం ఆలోచిస్తే, మన ఎస్సెన్స్ ఉన్నతిగా వెళ్ళాలి అని అంటే ఆధ్యాత్మికత అని మనం కేవలం 60 తర్వాత 70 తర్వాతనే ఈ ఫీల్డ్ మనందరికి వర్తిస్తుంది అని అనుకుంటాము, కానీ కాదు. చిన్న వయసు నుండి కూడా ఆధ్యాత్మికతని మనము అవలంబించుకుంటే, ఆధ్యాత్మికత అంటే ఏదో పెద్ద కాదు, కూర్చోవడము, భజనలు చేయడము, పూజలు చేయడము, గురువుల దగ్గరికి వెళ్ళడం కాదు. మన ఓన్ లైఫ్ పర్పస్ ని మనం గుర్తించి దాన్ని కనుగుణంగా మనం వెళ్ళడమే, అంతే. అది తప్ప ఇంకోటి ఏమి కాదు. ఎప్పుడైతే మనం అలా చేసుకుంటూ ఉంటామో మిగతావన్నీ ఆటోమేటికల్లీ మనకు వచ్చేస్తాయి. సో ఇలా చేయాలి అంటే మన ఫోకస్ రేజర్ ఫోకస్ లాగా ఉండాలి. రేజర్ ఫోకస్ లాగా ఎలాగా అంటే, ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ ఏ ఫోటోగ్రాఫర్, నేను ఒక ఫోటోగ్రాఫర్ అనుకుంటే, నేను ప్రకృతిలోకి వెళ్ళి మంచిగా నేను ఏదైనా ఫోటో తీసుకోవాలి అనుకుంటే, ఒక ఫ్లవర్, బ్యూటిఫుల్ బర్డ్ ని నేను క్యాప్చర్ చేయాలి అనుకుంటే, నేను ఫస్ట్ ఏం చేస్తాను, కెమెరాని సెట్ చేసుకుంటాను. సెట్ చేసుకొని కేవలం ఆ ఫ్లవర్ పైననే నేను జూమ్ చేస్తాను. సో దట్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ బ్లర్డ్. ఇంకా ఏది కూడా మనకు కనిపించదు. మన ఫోకస్ అంతా మాక్సిమం ఇంకా వీలవుతే దాని లోపల ఉన్న పోలను కూడా కనిపిస్తుందా అని నేను ఫోకస్ చేసుకుంటాను. సో ఆ విధంగా మన జీవితాన్ని కనుక ఎప్పుడైతే మనం ఫోకస్ చేసుకొని వెళ్తామో, అప్పుడే మనకు ఆటోమేటికల్లీ అన్ని కూడా అనుకూలించడం మొదలు. కానీ నిజానికి మనం పొద్దున లేచి క్యాజువల్ గా మొహాలు కడుక్కుంటాం, క్యాజువల్ గా గెట్ రెడీ అవుతాం, క్యాజువల్ గా ఆఫీస్కి వెళ్తాం. సో ఎవ్రీథింగ్ వీ డూ మెకానికల్లీ అండ్ క్యాజువల్లీ. కానీ అలా చేయకుండా ఎప్పుడైతే మనం ఒక ప్రిస్క్రైబ్డ్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వెళ్తామో, అప్పుడు మనకు అన్ని సొంతం అవుతాయి. ఇప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళాలి, నేను ఢిల్లీకి వెళ్ళాలి అనుకుంటే ఎంతసేపు హైదరాబాద్ ఎప్పుడు వస్తుంది అని నేను కూర్చుంటే, మధ్యలో వచ్చే పచ్చని పొలాలు, అక్కడక్కడ కాలువలు, గోదావరి నది, ఇవన్నీ మిస్ అయిపోతాను నేను. సో మన ప్రయాణాన్ని మనం ఆస్వాదించుకుంటూ వెళ్ళాలి. సో చాలా మంది బుక్స్ చదివే అలవాటు ఉన్న వాళ్ళు బుక్ చదవడం, ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయకుండా ఎన్ని పేజీలు ఉంది, పిల్లలు కూడా చాలా మంది ఈ టెక్స్ట్ బుక్స్ లో ఈ పని చేస్తుంటారు, నావెల్స్ చదివే వాళ్ళు కూడా కొంతమంది, లాస్ట్ కి ఏంటి, క్లైమాక్స్ ఏంటి. సో ఫస్ట్ వీ వాంట్ టు లెర్న్, వీ వాంట్ టు నో, వీఆర్ సో మచ్ ఎంతూసియాస్టిక్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ ఎట్ ద ఎండ్.
Instead, enjoy this process of reading. Enjoy this process of journey, this whole journey. సో మన జీవితాన్ని ఆస్వాదించుకుంటూ కనుక వెళ్తే అప్పుడు అద్భుతంగా. మరి అలా చెయ్యాలి అని అంటే మనకు హోలిస్టిక్ అప్రోచ్ అనేది అవసరం. మన శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవడానికి ప్రకృతి వైద్యం ఏ విధంగా అయితే సహజ సిద్ధంగా ఉందో, అదే విధంగా యోగా ఇటు శరీరానికే కాకుండా మనస్సుకి ఆత్మకి కూడా మనకు పనిచేస్తుంది. మనం ప్రకృతి వైద్యంలో వైద్య విధానాలు పాటించినప్పుడు మన శరీరం సంపూర్ణంగా ఆరోగ్యం అవడమే కాకుండా ఎటువంటి అనారోగ్యం మన దరిదాపుల్లోకి రాకుండా మనం చూసుకోగలం. మన శరీరము పంచమహాభూతాలతో తయారు చేయబడింది. అంటే మన పృథ్వీ, నీళ్లు, జలం, వాయువు, ఆకాశము, అగ్ని. మరి ఇవే పంచమహాభూతాలు మీరు ఒక్కసారి చుట్టూ చూస్తే మీ చుట్టూ ఉన్న ప్రతి వస్తువు పంచమహాభూతాలతోనే తయారైంది. ఇది లేకుండా అసలు సృష్టే లేదు. అయితే ఏదైనా అనారోగ్యం జరిగినా లేదంటే ఇంకా ఇది చక్కగా పనిచేయాలి అంటే మనం ఈ పంచమహాభూతాలను ఉపయోగించే చికిత్స చేస్తాం. అదే ప్రకృతి వైద్యం. సో అందుకే మేము ఇప్పుడు మైత్రిలో జల చికిత్స, వాటర్ ట్రీట్మెంట్స్, స్టీమ్ లాంటివి, సన్ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాం. సో రకరకాలుగా పంచమహాభూతాలను ఉపయోగించే మనం చికిత్స చేస్తాం. ఇంకా ఎక్స్క్లూజివ్లీ మన మనస్సు అంటే యోగా అద్భుతంగా మన మనస్సుని స్టేబుల్ గా ఉంచడానికి, బ్యాలెన్స్డ్ గా ఉంచడానికి పనిచేస్తుంది. రోడ్డుపైకి వెళ్తాం, ఎవరో అడ్డం వస్తారు, మనని గుద్దేయడానికి వస్తూ ఉంటారు టూ వీలర్ పైన. అసలు హోల్ సినారియో దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? ఆయన వచ్చి గుద్దాడని కాదు, గుద్దడానికి ట్రై చేశాడని కాదు, ర్యాష్ గా వెళ్తున్నాడని కాదు. ఆ సిచ్యువేషన్ కి మనం ఎలా రెస్పాండ్ అవుతాం, ఎలా రియాక్ట్ అవుతాం అన్న దాన్ని బట్టి హోల్ సినారియో డిపెండ్స్. మరి మన రెస్పాన్స్ అనేది మన మానసిక స్థితి పైన ఆధారపడి ఉంటుంది. ఆ మానసిక స్థితి మన సొంతం కావాలి అని అంటే యోగా ఒక్కటే మార్గం. ఏ విచారమైనా, ఏ వికారమైనా మన మనస్సులో తలెత్తి అది మన శరీరాన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఆ మనస్సులో తలెత్తిన వికారాన్నే ఆది అన్నాడు పతంజలి మహర్షి. ఆ ఆదిని మనము ఎప్పటికప్పుడు కనుక తీసివేయకపోతే అదే ఆది వ్యాధి రూపంలో మన శరీరాన్ని బాధిస్తుంది. ఇది ఎప్పుడు? ఇవాళ కాదు, 100 సంవత్సరాల క్రితం కాదు, 6000 సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి మనకు చెప్పాడు. దీన్నే 70 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం మన సైకాలజీ స్పెషలిస్టులు కావచ్చు, సైకియాట్రిస్ట్ కావచ్చు, మానసిక తత్వవేత్తలు మనకి ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఇది ఎప్పుడో చెప్పారు. నిజానికి ఒక చక్కటి జీవిత శైలి, అద్భుతమైన జీవితం మీరు గడపాలి అంటే భగవద్గీత, పతంజలి యోగ సూత్రాలు ఈ రెండు చదివితే చాలు, అన్ని దొరికిపోతాయి మీకు. అంతకంటే గ్రేటెస్ట్ మోటివేషన్ మనము ఒక చక్కటి జీవనం జీవించడానికి ఇంకేది ఉండదు. అదే విధంగా మన ఆత్మ ఉన్నతికి కూడా మనం ప్రయత్నిస్తూ ఇప్పుడు మన శరీరం పరోపకారార్థం అనంటే నేను నా కుటుంబానికి మాత్రమే పరిధులు పెట్టుకోకుండా బౌండరీని మనం ఎక్స్పాండ్ చేసుకోగలిగితే ఇతరులకి నేను ఏ విధంగా సహాయపడగలను. ఇప్పుడు ఉదాహరణకు ఒక టీచర్ ఉన్నారనుకోండి, జాబ్ లో వెళ్ళాడు, తన శాలరీ తీసుకున్నాడు, సిలబస్ ప్రిస్క్రైబ్డ్ ఏదుందో అది చెప్పాడు, వస్తాడు అంటే కాదు. బియాండ్ దాట్ ఏం చేయగలడు? ఒక్క 5 నిమిషాలు రోజుకు వెచ్చించి ఉన్నత విలువలు పిల్లలకి బోధించవచ్చు. పుస్తకాల్లో లేనిది తనకు తెలిసిన గొప్ప విలువలు చెప్పవచ్చు. ఇలా ప్రతి ఒక్క జాబ్ లో మనం ఉన్న వాళ్ళము బియాండ్ మన క్యాపబిలిటీస్ ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తామో అప్పుడు ద ట్రూ మీనింగ్ ఆఫ్ పరోపకారార్థం ఇదం శరీరం అనేది సార్థకమవుతుంది. సో అలా చేసుకుంటూ మనం మన శరీర ఆరోగ్యం కోసం, మన మనస్సు ప్రశాంతంగా ఉండడం కోసం, మన ఆత్మ ఉన్నతి కోసం ట్రై చేస్తే కనుక ఒక చక్కటి అద్భుతమైన జీవన శైలిని మనం జీవించడమే కాకుండా ఇతరులకు అందించిన వాళ్ళం అవుతాం. అలా అందించడం వల్ల ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రాత్రి పడుకునేటప్పుడు ఒక అద్భుతమైన సంతృప్తి మనకి ఏదైతే కలుగుతుందో అది ఎన్ని కోట్లు పెట్టినా మనకు రాదు. అందుకే కొంతమందిని మీరు చూస్తే వాళ్ళ జీవన శైలి చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా కంటెంట్ గా ఉంటారు. అరే వీళ్ళు ఇంత ప్రశాంతంగా, ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు అని మనకు అనిపిస్తుంది. ఎందుకు అంటే దానికి వాళ్ళ మనస్థితి కారణం.
సో అలా మీరందరూ కూడా ఆల్రెడీ యోగాభ్యాసం రోజు చేస్తున్నారు కాబట్టి మెకానికల్ గా చేయకుండా, మధ్య మధ్యలో ఫోన్లు వస్తున్నాయి, ఈ యోగా అయిపోగానే ఏం చేయాలి, ఎక్కడికి పరిగెత్తాలి అని కాకుండా ఆ ఒక్క గంట మీకంటూ మీరు ఎక్స్క్లూజివ్లీ కేటాయించుకొని నిమగ్నం అయిపోయి, అంటే పక్కన ఎవరన్నా వచ్చి పిలిచినా కూడా మీకు ధ్యాస లేకుండా మీ మనస్సు పెట్టి కనుక చేయగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. మీరు రోజు చేసేదే, కానీ ఈ విధంగా చేయండి. అన్నీ మర్చిపోండి. కొత్తగా చేస్తున్నానా అన్నట్టుగా. అంటే ఈ రోజు ఇట్లా చెప్తున్నది, రోజు ఇలా కాదు కదా మేము చేసేది, అలాంటివి ఏమీ లేకుండా ఒక కొత్త స్టూడెంట్ ఎంత ఎంతూజియాస్టిక్ గా, నర్సరీ స్టూడెంట్స్ ఏబిసిడీలు ఎంత ఇంట్రెస్ట్ గా రాస్తారు, అలా నేర్చుకోవడం మొదలు పెట్టండి. దాన్ని జీవితంలో అవలంబించుకోండి, జీవితంలో ఒక భాగం చేసుకోండి. అద్భుతంగా ఒక ప్రశాంతమైన జీవితము, ఆరోగ్యకరమైన శరీరంతో మీ జీవితం సంపూర్ణంగా ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది. సో దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. ఇది చెప్తే రాదు, మనం వింటే రాదు. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. మనం ఇంప్లిమెంట్ చేస్తేనే వస్తుంది. సో మీరందరూ కూడా ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ముందు నేచర్ క్యూర్, ప్రకృతి వైద్యాన్ని ఫస్ట్ అక్కడికి వెళ్ళి, ఆ తర్వాత అవసరం అనుకుంటే ఔషధాలు, అవసరం అనుకుంటే ఆయుర్వేదం, లేదు ఇంకా ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ వచ్చింది, రోడ్ యాక్సిడెంట్స్ అయింది, డెఫినెట్లీ మీరు సర్జరీస్ కి, అలోపతి మెడిసిన్స్ కి వెళ్లాల్సిందే. కానీ ఆ లెవెల్ వరకు మనం మేనేజ్ చేసుకునే స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గుర్తించి చేసుకుంటూ వెళ్తే మీరు సంపూర్ణంగా ఆరోగ్యంగా, ఎటువంటి సమస్యలు లేకుండా, ఈ రోజు పొద్దున్న లేవగానే ప్రశాంతంగా లేవడం పోయి థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవాలి, బీపీ టాబ్లెట్ వేసుకోవాలి, టిఫిన్ కి ముందు షుగర్ టాబ్లెట్, లంచ్ తర్వాత ఇంకో టాబ్లెట్ అని కాకుండా హాయిగా రిలాక్స్డ్ గా లైఫ్ లీడ్ చేయొచ్చు. సో అలా మీరు చేస్తారని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు. ఓపికతో విన్నందుకు కూడా, ఇంత ఉదయాన్నే చక్కగా విన్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సో హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే అండ్ ఆల్సో హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అహెడ్. సో ఈ రోజంతా అద్భుతంగా జరగాలి, ఈ జీవితం అంతా కూడా మీకు అద్భుతంగా జరగాలి అని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ అడ్వైస్. చాలా బాగా చెప్పారు. అంటే అసలు మా గ్రూప్ ఏం జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు. మీరు చెప్పినట్టు ఇంతకుముందు కొండ ఎక్కితే అంటే చేతిలో ఉన్నటువంటి బరువులు ఎట్లా తెచ్చుకుంటా పోతున్నామో, ఈ గ్రూప్ కూడా అలాగ వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది డాక్టర్లను నేను క్వశ్చన్ చేశాను. ఏదైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది ప్రాబ్లం అని చెప్పితే మీరు మందులు రాసి ఇన్ని రోజులు వాడమంటారు, కానీ అసలు దీనికి కారణం ఏంది చెప్పమంటే ఇప్పటి వరకు ఏ డాక్టర్ కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు చేతికి మందు రాస్తే అది పోతుంది, కానీ అది ముఖ్యం కాదు. అలా అయితే నేను డాక్టర్నా? అసలు రియల్ డాక్టర్ ఎలా ఉంటాడు అంటే, అది రావడానికి కారణం ఏందో తెలుసుకొని దానికి మందు పెట్టి అది లేకుండా మరోసారి రాకుండా చూసే వాళ్ళే డాక్టరు అని చెప్పారు. నిజంగా ఇలాంటి మాటలు నేను ఎవరి దగ్గర నుంచి వినలేదు. మొదటగా అది మీ దగ్గర నుంచి కనబడుతున్నది. మరి మీరు చెప్పినట్టుగా నిజమే, ఏదైనా మన లోపల మలినాలను పెట్టుకొని మనం మందులు వాడి అప్పటి మనం మాత్రమే ఈ రోగానికి ఉపశమనం పొంది ఆ తర్వాత మళ్ళీ తిరిగి పొందేటటువంటి స్థితిలో చాలా మంది ఉంటున్నారు. కానీ వాస్తవానికి అది ఎందుకు వస్తుంది, ఒకసారి దాన్ని తగ్గించుకున్న తర్వాత మళ్ళీ రాకుండా ఉండాలంటే అది ఎందుకు వచ్చిందో తెలుసుకునేటటువంటి పని చేసినట్లయితే మాత్రమే నిజమైన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. అందుకు నిజంగా చాలా ధన్యవాదాలు. ఇంకా పోతే బట్టలు ఎలాగా మార్చుతామో జీవితంలో మన లోపల ఉన్నటువంటి మలినాలు కూడా పాతవి తీసి కొత్తవి వేసుకుంటేనే గానీ పాతవి అలాగే ఉంచి కొత్తవి వేసుకుంటా అంటే కుదరదు అని అన్నందుకు అందులో కూడా భగవద్గీతలో చెప్పారు సార్, ఇలాగే భగవద్గీతలో ఇలాగే ఉంది. మేడం అలాగే చెప్పారు. బేసికల్లీ అంటే మనం ఒక అద్భుతమైన జీవితం జీవించడానికి మన భగవంతుడు, మన ఋషులు, మునులు, గొప్ప వాళ్ళందరూ అన్ని ఇచ్చారు. నిజానికి అన్ని టూల్స్ ఇచ్చారు. ఒకటి మనకు అర్థం కాక కావచ్చు, లేదు అంటే మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయక కావచ్చు. ఎప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేసి మన జీవితంలో ఆ మెరుగుదలని మనం ఎప్పుడూ చూడలేదు. సో ఇవి చాలా సింపుల్ టాక్టిక్స్. ఇవే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు నేర్చుకొని, సంస్కృతం రాకున్నా నేర్చుకొని,
దాన్ని అనువాదించుకొని సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో పుస్తకాలు రాసి ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. సో మరి మన దగ్గర ఉన్న సంపద మనము ఎంజాయ్ చేయకుండా వేరే వాళ్ళ నుండి ఇచ్చి, ఓకే ఈవెన్ దట్ ఈస్ ఆల్సో గుడ్, బట్ అసలు ఫైనల్ గా మనం చేయాల్సింది ఏంటి, ఒక చక్కని జీవితాన్ని జీవించడం అంతే. అది అందరికీ కావాలి. సో మీరందరూ కూడా, నేను ఏంటి అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని మా దగ్గరకు వస్తారు, హార్ట్ ప్రాబ్లం అని మా దగ్గరకు వస్తారు. సో హార్ట్ ప్రాబ్లం అని నేను వాకింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఎప్పుడు చేశారు? ఒక స్టంట్ పడ్డాక చేశారు, బైపాస్ అయినాక చేశారు. అలా కాకుండా ముందు నుండే ఒక రెగ్యులర్ లైఫ్ స్టైల్ లీడ్ చేశామనుకోండి, అప్పుడు ఇవన్నీ రాకుండా ఉండగలుగుతాం. ఈ రోజు సమాజంలో టుడే ఇన్ దిస్ మూమెంట్ బీపీ రావడం న్యాచురల్ అని అందరూ మైండ్ లో ఫిక్స్ అయిపోయారు, షుగర్ రావడం న్యాచురల్ అని ఫిక్స్ అయిపోయారు. సో షుగర్ బీపీ అనేది 10 ఏళ్ల నుండి ఉంది, 20 ఏళ్ల నుండి ఉంది, టాబ్లెట్ వేసుకుంటున్నాను, థైరాయిడ్ ఉంది. సో అది నార్మల్సీ కాదు. ఎటువంటి టాబ్లెట్ లేకుండా మనం అసలు అలారం లేకుండా పొద్దున లేవాలి అనుకున్న టైంకి లేచి రోజంతా గడిపి చివరి క్షణం వరకు అంటే సాయంత్రం వరకు యాక్టివ్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా ఉండి అద్భుతంగా ఆకలి వేస్తూ చక్కగా చిన్న పిల్లల్లాగా నిద్రపోతూ ఇలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తామో అదే అసలు సంపూర్ణ ఆరోగ్యం. అవును మేడం. ఎందుకంటే మన జీవితం అనేది పరోపకారార్థం. అంటే నిజమే ఇది. ఒకరికి సహాయం చేయడం అలవాటు చేసుకుంటే ఆ మైండ్ ఆటోమేటిక్‌గా సంతోషాన్ని కోరుకుంటది. ఆ సంతోషాన్ని కోరుకున్నటువంటి మైండు చిన్న పిల్లవాడిలాగానే నిద్రపోతది. కానీ ఈరోజు ఎదుటి వాళ్ళ దుఃఖాన్ని కోరుకోవడమే రోజు అలవాటుగా పెట్టుకున్నారు. ఎందుకంటే రెగ్యులర్ సీరియల్స్, ముఖ్యంగా సీరియల్‌లో చూస్తుంటే ఆహ్, నా కొంత చూడంగానే అర్థమైపోయింది మన జీవితాన్ని ఎంత పాడు చేస్తున్నాయో తెలియకుండానా అని. దానికి మనం కొంచెం దూరం ఉన్నా సరిపోతుంది. ఖచ్చితంగా ఇప్పుడు మీరన్నారు అసలు ఇది తెలియక కాదు, వాళ్ళు చేయడే కాదు. వాస్తవానికి ఏందంటే ఏ ఒక్కరు గూడా సరిగ్గా వినడం లేదు. చెప్పినటువంటి అంశాలు ఏది గూడా వినడం లేదు. నువ్వు ఒకటికి 4 పనులలో పడతారు. ఏదేదో ఇప్పుడు చూసారు 20 సార్లు ఫోన్‌లొస్తున్నాయి. ఆ ఫోన్ అటు పోతున్నారు, ఇటు వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు, పోతున్నారు. ఇలా జరుగుతున్నాయి. ఈ ఒక్క క్షణాన్నన్నా దూరం పెట్టుకొని ఒకసారి విందాము అనే ఆలోచన ఎప్పుడైతే ఉంటదో ఇంకా ఎలాంటి బాధలు ఉండవు. ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణకి మాకు ట్రైనింగ్‌కి పంపుతారు హైదరాబాద్. పంపిన తర్వాత అక్కడికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మా మిత్రులు కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ బయట ఉండే ఎట్లా హైదరాబాద్ వచ్చినాం గదా! బయట పనులన్నీ చేసుకొని, ఏమైందిరా అయిందా మీటింగ్? అయిపోయింది అనంగానే, రెడీ నేను గూడా ఇక్కడ ఆగుతా. శామీర్పేట దగ్గర నేను అక్కడికి వచ్చి ఉంటా. మీరు రండి అంటే రాంగా అక్కడ తీసుకొని వచ్చేస్తాం. ఇక్కడ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఎలా ఉంది ట్రైనింగ్ అంటే, ఏం మాట్లాడే ట్రైనింగ్ ఏముంది? అసలు అక్కడికి వచ్చింది లేదు, 2 నిమిషాలు గూడా ఇన్నది లేదు. ఏమున్నది మాట్లాడే ట్రైనింగ్ గదే ఇచ్చిండ్రు, గదే చెప్పిర్రు ఏమున్నది. ఈడికి వచ్చిన తర్వాత తనకు దోచిందేదో చెప్పడం అలవాటు చేసుకుంటాడు. అంటే నిజానికి అక్కడ ఉండి మనం సరిగ్గా పంచినట్లయితే దాని యొక్క విలువ అనేది పోతది. ఇప్పుడు ఆ భగవద్గీతలో చూసినట్లయితే నిజంగా ఇంగ జీవితం అంటే ఏంది అనేది దాంట్లో పూర్తిగా చెప్పబడతది. కానీ ఎవరికి అర్థమైతదది? 100కి 100% ఎవరికి గూడా అర్థం కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాన్ని అర్థం చేసుకోవడం వల్ల Yes. అది అలా పోతుంది. అందుకే దానికి గురువు లేనటువంటి స్థానాన్ని దానికి ఇవ్వడం వల్ల ఈరోజు దాన్ని పూర్తిగా పొందలేకపోతున్నాం. సరైన రీతిలో అర్థం చేసుకోవాలంటే ముందు దానికి గురువు ఉండాలి. సాధ్యమైతది. ఈరోజు ఇంకొకటేందంటే మీ నుండి నాకు కొత్త అంశాన్ని ఈరోజు నేను నేర్చుకున్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు మనిషి ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆనందాలను ఆస్వాదించకుండా, ఉదాహరణకి ఈరోజు మనం తిరుపతికి వెళ్తున్నాం ఇక్కడి నుంచి అంటే రాత్రి ప్రయాణం మంచిగా బుక్ చేసుకొని మంచిగా పడుకొని అక్కడికి పోయి లేచి ఆ కార్యక్రమం చేసుకొని మన ఆ దేవుని దర్శించుకొని తిరిగి మళ్ళా రాత్రి ప్రయాణం ఇంటికొస్తాం. వచ్చిన తర్వాత ఇంటికొచ్చినాక చెప్తాం దర్శనం చాలా బాగయింది అని అంటారు. వాస్తవానికి ఇది కాదేమో ఇప్పుడు నాకు అర్థమైంది. నిజంగా ప్రకృతిని ఆస్వాదించకుండా భగవంతుడి దగ్గర కూడా పోవడం అనేది, భగవంతుడే ప్రకృతి అయినటువంటి దీన్ని వదులుకొని మనం ఎక్కడికి పోయి చాలా తృప్తిగా ఉంటున్నామని చెప్పుకుంటున్నాం గానీ, నిజానికి ఇది కాదు. మనం ప్రయాణం చేసేటటువంటి మార్గం లోపల మంచిని, చెడును అన్నిటిని చూస్తూ ఆనందంగా గనక పోయినట్లయితే అంతకంటే గొప్ప ఎంజాయ్‌మెంట్, ఆరోగ్యం అనేది ఇంకోటుండదు. నిజంగా అది ఈరోజు నాకు నా మైండ్‌లో ఒక కొత్త రకమైన ఆలోచన తట్టింది. నేను గతంలో అనుభవించేవాడిని గానీ, ఈ మధ్యన నేను గూడా రాత్రి ప్రయాణాలు అలవాటు పడ్డట్టయింది. అది మీరు తిరిగి మళ్ళీ దాన్నిచ్చారు. అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు సెషన్ నిజంగా ఎంత అంచెలంచెలై వెదుగుతున్నట్టుగానే ఈరోజు గూడా అంత మీ స్పీచ్‌తోని చాలా అంటే నేను చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే మేము గూడా బావిలో తిరిగి బయటికెళ్ళినాం. ఇప్పుడు వెళ్ళినట్టుగా అయిపోయింది మీతోని.
అంత మంచి సందేశం ఇచ్చారు. అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మా ఒక 2-3 వర్డ్స్ మా ఆర్ఎం గారు. సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీ అనాలిసిస్ చాలా బాగున్నది. మేడం మీరు చెప్పినటువంటి విషయాలు రియల్లీ వండర్ఫుల్. యాక్చువల్ గా మేడం చెప్పినటువంటి ప్రతి సబ్జెక్ట్ కూడా చాలా సైంటిఫిక్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో అసలు పరిపూర్ణత్వము అనేది శరీరము, మనసు, తర్వాత ఆత్మను కలపాలి. అది హోలిస్టిక్ అప్రోచ్ అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఎక్స్పీరియన్స్ తోటి చెప్పినట్టు అనిపిస్తుంది మేడం. మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ షేరింగ్ ఆల్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. తర్వాత మీరు వైద్యాన్ని కూడా ఇంటిగ్రేట్ చేశారు. ప్రకృతి వైద్యాన్ని, తర్వాత అలోపతి వైద్యాన్ని, ఆయుర్వేద వైద్యాన్ని, మూడింటిని కూడా ఇంటిగ్రేట్ చేయడం అనేది ఒక పరిపూర్ణత్వం అవుతుంది. అది పూర్ణం అవుతుంది. అది కంప్లీట్ సైకిల్ అవుతుంది. అయితే ఈ సైకిల్ చాలా మందికి తెలియడం లేదు. కానీ మీరు చెప్పినటువంటిది మాత్రం నిజంగా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత తిరుపతి గారు కూడా తర్వాత తిరుపతి సార్ మీరు చెప్పింది కూడా యాక్చువల్ గా సార్ ఇప్పుడు ప్రకృతిని ఆస్వాదించుకుంటానే మనం ఎక్కడికో వెళ్ళొస్తున్నాము. కానీ నిజంగా మరి ప్రకృతి అనేది అసలు భారతదేశము ప్రకృతిని పూజించినటువంటి ఒకే ఒక దేశం భారతదేశం. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో లక్షల కోట్ల రూపాయలు ప్రకృతిని కాపాడడానికి ఖర్చు పెడుతున్నారు. కానీ భారతదేశము ఇలాంటి లక్షల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చెప్పినటువంటి గొప్ప జీవన విధానం ప్రకృతిని పూజించడం. కాబట్టి లక్షల కోట్ల రూపాయలను మనము ప్రకృతిని మనం పూజించడమే అదే గ్రేట్ లైఫ్ స్టైల్. సో అదే నిజమైనటువంటి గొప్ప జీవన విధానం ఈ దేశంలో ఉందని ఇప్పుడు మీ మాటల ద్వారా నాకు అర్థమైంది. తిరుపతి సార్ మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ అండ్ షేరింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం మేడం. ఏ రూపకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తే బాగుంటుందో తెలియలేని స్థితిలో ఉన్నా మేడం. చాలా విషయాలను చాలా చక్కగా వివరించినందుకు మా జన్మ ధన్యమైందిగా భావిస్తున్నాం. అసలు మీకు ఏ రూపకంగా కృతజ్ఞతలు చెప్తే అది కరెక్ట్ వర్డ్ ఉపయోగపడుతుందో తెలియలేని స్థితిలో ఉన్నాం. చక్కని సందేశాన్ని ఇచ్చినందుకు ఇంకొకసారి మళ్ళీ మీ దంపతులు ఈ గ్రాండ్ హెల్త్ క్యాంపుకు మీ సేవలను అందిస్తారనేసి మీకు మనస్ఫూర్తిగా మేము అభ్యర్థిస్తున్నాం. ఈ గ్రాండ్ హెల్త్ క్యాంప్ ఒకటి ఉంది. దీనికి అప్పుడప్పుడు మీకు సేవలు అందించాలని మీకు ఆలోచన వస్తే మా జన్మ ధన్యమైందిగా భావిస్తూ ఈ సమయాన్ని, ఈ ప్రొద్దున సమయాన్ని ఇంతటి చక్కటి ఆ విషయాలను తెలుసుకున్నందుకు మేము ఆనందిస్తూ మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ మీకు అంటే ఈవెన్ ఏదైనా పర్టికులర్ ఈ టాపిక్ గురించి మీరందరికీ కావాల్సింది మాట్లాడాలి అంటే కూడా డెఫినెట్లీ వీ కెన్ గెట్ కనెక్టెడ్. ఎందుకంటే జనరల్ గా మాట్లాడడం కంటే స్పెసిఫిక్ గా మీ నీడ్ని బట్టి మాట్లాడడం కూడా చాలా క్వశ్చన్స్, మీ మనసులో ఉన్న సందేహాలన్నీ కూడా అడ్రస్ అవ్వచ్చు. సో వీ కెన్ డెఫినెట్లీ డూ దాట్ అండ్ వీఆర్ రెడీ ఫర్ దాట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్విటేషన్. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం ఈ ప్రెసెంట్ డేస్ లో మీరు విటమిన్ సప్లిమెంట్ గురించి చెప్పారు కదా మేడం. జస్ట్ విటమిన్ డి అందరికి ప్రెసెంట్ అంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా అందరూ కామన్ గా కనిపిస్తుంది. అది నేచర్ ద్వారా మనం అంటే నేచర్ క్యూర్ ద్వారా ఎలాగా అంటే దానికి ఏదైనా సజెషన్ ఉందా మేడం? లేదంటే యాక్చువల్లీ వైటమిన్ డి సప్లిమెంట్స్ మనకు అవసరం లేదు. ఎప్పుడు అవసరం? మనం బాంబేలో ఉన్నాము, లేదు అంటే మనం ఢిల్లీలో ఉన్నాము, మనం ఏ బిల్డింగ్ లో ఎన్నో ఫ్లోర్ లో ఉన్నా కానీ మనకు ఆకాశం అసలు కనిపించట్లేదు అనే అటువంటి రద్దీ మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్నాము అంటే మనకు సప్లిమెంట్స్ అవసరం. నెంబర్ 1, మీకు కనుక కొంచెం స్థలం ఉన్న ఇంట్లో మగవాళ్ళు అయితే చక్కగా చిన్న షార్ట్స్ వేసుకొని బనియన్ లేకుండా హాయిగా ఒక 15 minutes ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఇంకొక 15 minutes బ్యాక్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎండకు తగిలేటట్టుగా రోజు కూర్చోండి. మనం ఎండకి చెద్దర్లు ఆరబెట్టుకుంటాము, మనం పప్పులు ఉప్పులు ఆరబెట్టుకుంటాము, ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు మనం ఆరబెట్టుకుంటాము, ఒక శరీరాన్ని మాత్రం ఎండకు పెట్టుకోము. ఇది పెట్టుకోకుండా మనం మెడిసిన్స్ వేసుకుంటే దెర్ ఇస్ నో మీనింగ్.
సో ఆడవాళ్ళు కనీసం మోకాళ్ళ వరకైనా మీ బట్టలు పైకి అనుకొని, ఈ చేతులు కొంచెం ఇలా పైకి అనుకొని, మీ చేతులు కాళ్ళు కళ్ళు మాత్రం మీకు షేడ్ వచ్చేటట్టుగా మీకు స్పెక్స్ ఉంటాయి, స్పెక్స్ పెట్టుకోండి. లేదు అంటే ఎండ ఇక్కడ నుండి కిందికి పడేటట్టుగా చూసుకొని 30 minutes రోజు మీరు ఉదయాన్నే ఎండకి ఎక్స్పోజ్ అయితే వైటమిన్ డి అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మాకు ఎండ సరిగ్గా రావట్లేదు, అప్పుడప్పుడు ఎండ మిస్ అవుతుంది అని అంటే డోంట్ వరీ. మీరు ఎన్ని రోజులు చేస్తున్నారో అన్ని రోజులు చేయొచ్చు. ఎందుకంటే డి వైటమిన్ అనేది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్, అది బాడీలో స్టోర్ ఉంటుంది. అదే మనం కాల్షియం అనుకోండి, బి కాంప్లెక్స్ అనుకోండి, ఈ రోజు మీరు మనకు శరీరానికి 500 కావాలన్నా మీరు 1000 తీసుకున్నా 500 బాడీ తీసుకుంటది, మిగతా 500 బయటకు వెళ్ళిపోతుంది. మూత్రం ద్వారా, మలం ద్వారా అన్ని బయటకు వెళ్ళిపోతాయి. కానీ డి విటమిన్ బాడీలో స్టోర్ ఉంటుంది, 3 నెలల వరకు కూడా స్టోర్ ఉంటుంది. సో మీకు ఏదో ఓవర్ డోస్ అయింది, లేకపోతే నేను వారం రోజులు ఎండ కూర్చోలేదు అన్న సమస్య మీకు అవసరం లేదు. లేదు అని అంటే అప్పుడప్పుడు ఇలా స్కిప్ అవుతుంది అంటే గ్రీన్ లీవ్స్ తీసుకోండి. ఫోటోసింథసిస్ మీ అందరికీ తెలుసు, కిరణజన్య సంయోజక్రియ అనేది ఆకుల ద్వారానే జరుగుతుంది. సో అంటే డైరెక్ట్ సన్లైట్ అబ్జర్వ్ అయ్యేది ఫస్ట్ ఆకుల్లో అన్నమాట. సో మీరు వారానికి 4 రోజులు ఏదో ఒక విధంగా, మినిమం ఇది నేను చెప్పేది, ఒక 3 రోజులు అంటే ఆల్టర్నేట్ డేస్ పాలకూర, ఆల్టర్నేట్ డేస్ గంగవాయిల్ కూర, చుక్క కూర, లేకపోతే తోటకూర, ఏవైనా గ్రీన్ వి తీసుకోవడం మొదలు పెడితే ఫుల్ గా వైటమిన్ డి మీ బాడీలోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇవి కాకుండా కూడా ఇవన్నీ నేను చేస్తున్నాను మేడం అంటే ఒక్కొక్కసారి కొన్ని రకాల ఆరోగ్య సమస్యల వల్ల ఏదైనా కానీ, ఒక డెఫిషియెంట్ డిజార్డర్స్ కావచ్చు, ఒక్కొక్కసారి కొన్ని క్యాన్సర్స్ వల్ల కూడా వైటమిన్ డి అనేది ఎక్కువగా కావాల్సి వస్తుంది. ఎందుకంటే వైటమిన్ డి ఓన్లీ బోన్స్ కే కాదు, మజిల్ యాక్టివిటీకి, మన నర్వ్ ఇంపల్స్ యాక్టివిటీ, వీటన్నిటికీ కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు మీరు సప్లిమెంట్స్ వేసుకోండి. కానీ ఐ వుడ్ ఆల్వేస్ సే, ఏదైనా కానీ వైటమిన్ డిని సూర్యుడి నుంచి తీసుకోవడం ఎంత న్యాచురలో, దాన్ని ఒక ఫ్యాక్టరీలో క్యాప్సూల్ లాగా తయారు చేసి మనం వేసుకోవడం ఈజ్ అబ్సల్యూట్లీ ఆర్టిఫిషియల్. సో న్యాచురల్ ఆల్టర్నేటివ్ మనకు ఉన్నప్పుడు అప్పుడే ఎందుకు మనం, అదేదో మూవీ వచ్చింది ఆదిత్య 365 లో, ఫుడ్ కూడా టాబ్లెట్ లాగా వేసుకుంటూ ఉంటారు బ్రహ్మానందం. ఆ స్టేజ్ కి ఇంకా మనం రాలేదు కాబట్టి, ఇంత ప్రకృతి మన చుట్టూ ఉంది, ఫస్ట్ దాన్ని తీసుకోండి. ఆకుకూరల తర్వాత ప్రకృతిలో డైరెక్ట్ సన్లైట్ తీసుకునేవి కూరగాయలు, పళ్ళు, భూమి పైన ఉన్న కూరగాయలు, పళ్ళు, నట్స్ అండ్ సీడ్స్ కాదు, పళ్ళు, కూరగాయలు ఏవైతే డైరెక్ట్ గా చెట్లకు కాస్తాయో అవి ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోండి. డెఫినెట్ గా మీకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండదు. థ్యాంక్ యూ మేడం. ఏ టైమింగ్స్ లో మనం ఎండలో ఉండాలి ఎక్కువసేపు? ఎండలో యాక్చువల్లీ రోజంతా ఉండొచ్చు. దేర్ ఇస్ నో మ్యాండేటరీ రూల్ ఈ టైంకే ఉండాలి అని. కానీ ఎండకు మనం ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ 15-30 minutes కూడా మనం ఎండకు ఉండలేకపోతున్నాము, ఆ తీక్ష్ణత మన చర్మానికి తగులుతుంది అంటే అది ఐడియల్ టైం కాదు అని అర్థం. ఆ తీక్ష్ణత మనం ఫీల్ కావద్దు. ఈవెన్ అరగంట కూర్చున్నా హాయి, వెచ్చదనం కలుగుతుంది. ఆ టైం అంటే మీరు ఉదయాన్నే వేయించుకోవచ్చు. ఇప్పుడు సూర్యోదయం అయిన తర్వాత ఒక 2 గంటలు 3 గంటల టైం వరకు కావచ్చు. సో లేదు అంటే సాయంత్రం సూర్యాస్తమం కంటే ముందు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు పల్లెటూర్లలో కనుక చూస్తే అందరూ పొలం పనులు రోజంతా చేస్తారు. ఎవరికైనా ఎండ దెబ్బ తాకుతుందా? తాకదు. ఎవరికైనా క్యాన్సర్ వస్తుందా? స్కిన్ క్యాన్సర్. మనకేంటి అంటే ఈ సన్ స్క్రీన్ లోషన్లు వాడకపోతే సన్ వల్ల మనకి స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి అనేది అది ఒక మార్కెటింగ్ జిమ్మిక్ అంతే. కానీ న్యాచురల్ గా అట్లా అంటే ఇండియాలో మొత్తం స్కిన్ క్యాన్సర్ కేసులే ఉండాలి, అట్లా లేదు కదా. పొలం పనులు, సుతారి పనులు ఏవైనా కానీ ఎండలో రోజంతా చేస్తారు. సో నథింగ్ టు వరీ. ఆ రోజంతా మీడియం ఎండ ఉంది, బాగా తీక్షణంగా లేదు అంటే మీకు అదే టైం వీలవుతుందంటే అదే టైంలో చేసుకోవచ్చు. బట్ ఎండ తీక్షణత నేను తెలుసుకోలేకపోతున్నాను అంటే మార్నింగ్ 2 hours ఇస్ ద బెస్ట్ టైం. అంటే అప్ టు 9 వరకు చాలా మైల్డ్ గా ఉంటుంది, హాయిగా ఎండలో కూర్చోవచ్చు. మీరు వ్యాయామం చేసుకోవచ్చు, ఎండలోనే కూర్చొని పేపర్ చదువుకోవచ్చు, ఏదైనా బుక్ రీడింగ్ అలవాటు ఉంటే అది కూడా చేసుకోవచ్చు. సో 2-in-1 బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. బికాస్ ఒకరు క్వశ్చన్ అడగడానికి హెసిటేట్ అవుతారు, కానీ ఒకరి క్వశ్చన్ వల్ల అడగాలి అనుకుని అడగలేని వల్ల ఎందరో సందేహాలు కూడా తీరిపోతాయి. సో థ్యాంక్ యూ సో మచ్. అది అందరు అడగాల్సిన క్వశ్చనే, కానీ అందరు అడగలేదు, మేడం అడిగింది. రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ క్లాస్ ఫర్ us.
మొదటి రోజు శ్రావణి మేడం చెప్తుంటే అంటే ఆహార పదార్థాలు ఎలా తీసుకోవాలి అంటే మేము ఎంత పొరపాటు చేస్తున్నామో గుడ్ గమనించాం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం మీరు చెప్పిన సెషన్ అంతా చాలా బాగుంది మేడం. Thank you. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మీరు క్యాన్సర్ గురించి చెప్పారు, కొన్ని డిసీజెస్ గురించి కొన్ని చెప్పారు, థైరాయిడ్, షుగర్. అట్లానే ఇది ఎలా అయితే నార్మల్ గా జరుగుతున్నాయో అట్లనే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం కూడా అది నెంబర్ ఆఫ్ పీపుల్ కి అది రిపీట్ అవుతుంది. దాని గురించి కూడా మీరు ఒక రోజు ఒక సెషన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ అది యాక్చువల్లీ మోస్ట్ వాంటెడ్ సెషన్ ఐ కెన్ సే. చాలా డిమాండ్ లో ఉన్న సెషన్. అండ్ అసలు ఏమీ అవసరం లేకుండా న్యాచురల్ గా కన్సీవ్ కావచ్చు. కొంచెం మన జీవన శైలిని మార్చుకోగలిగితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఏదన్నా ఇప్పుడు అందరు పేషెంట్స్ నన్ను ఇష్టపడకపోవచ్చు, బికాస్ నేను లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలో చెప్తాను. కానీ ఏ డాక్టర్ అయితే మీరు ఎలా కావాలో అలా ఉండండి, ఏం తినాలో అలా తినండి అని టాబ్లెట్లు ఇస్తూనే ఉంటాడో ఆ డాక్టర్నే ఇష్టపడతారు. ఎందుకంటే టాబ్లెట్ ఏముందిలే వేసుకుందాం, కానీ అట్లీస్ట్ ఐ డోంట్ హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ మై లైఫ్ స్టైల్, మై ఫుడ్ అని అనుకుంటారు. బట్ ఐ వుడ్ సే మనకి ఈ ఆప్షన్ ఉన్నప్పుడు ఎందుకు మనం అటు వెళ్ళాలి? సో డెఫినెట్లీ యూ కెన్ డిసైడ్ మీరు అందరూ ఏ రోజు అనుకుంటే ఆ రోజు. డెఫినెట్ గా ఐ విల్ టెల్ యూ ఇన్ డీటెయిల్ అసలు ఆడవాళ్ళు ఎలాంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, మగవాళ్ళు ఎలాంటి చేసుకోవాలి. దెర్ ఈస్ ఆల్సో ఫర్టిలిటీ డైట్ అని ఇస్తాను నేను యూజువల్లీ మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి. సో యూజువల్లీ మేము 6 months అని పీరియడ్ చెప్తాము, కానీ 3 months లో కన్సీవ్ అయిపోయి గుడ్ న్యూస్ ఇచ్చేస్తూ ఉంటారు అనమాట అందరూ. సో ఫర్టిలిటీ డైట్ తీసుకోవడం వల్ల ఏ విధంగా శరీరంలో మార్పులు వస్తాయి, సో ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మీకు కూడా, ఎందుకంటే సృష్టి అనేది భగవంతుని సొంతం, కానీ ఆ మరో సృష్టి చేసే అధికారం ఆడవాళ్ళకి ఇచ్చారు. కానీ అది మనం కోల్పోవద్దు. అది ఎప్పుడు ఈ భూమి ఉన్నంత వరకు, మన మానవ జన్మ ఉన్నంత వరకు అది అలా కాపాడుకోవాలి మనం. సో ఇది అందరి మన హక్కు అన్నమాట. సో డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ టాపిక్. వీ కెన్ డెఫినెట్లీ డీల్ ఆన్ సమ్ డే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్ భారతి గారు. మేడం, నాకు హిస్టరెక్టమీ ఆపరేషన్ అయింది మేడం February 3rd. నేను యోగా ప్రాక్టీస్ చేయొచ్చా ఇప్పుడు ఈ టైంలో? ఫిబ్రవరిలో అయిందా? ఫిబ్రవరిలో అయింది మేడం. ఓ ఈజీగా అన్ని చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఆపరేషన్ ముందు ఎలా చేసుకున్నారో అన్ని చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ప్రాక్టీస్ చేసుకోవచ్చా? యా నో ప్రాబ్లం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంకా ఏదైనా అడగాలనుకున్నా, చెప్పాలనుకున్నా మీ గ్రూపులలో కూడా సమాచారాన్ని పోస్ట్ చేయండి. తిరిగి నేను ముందే అడగాలనుకున్నాను మేడం, ఎందుకంటే మరొక క్లాస్ తీసుకోవాల్సి ఉంటదేమో అని. డెఫినెట్లీ కూడా అందుకు ముందే చెప్పారు. ఒక రోజు ఇప్పుడు తిరుపతి గారు ఒక రోజు కావాలంటే ఓన్లీ Q&A సెషన్, ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డౌట్ సెక్షన్ కూడా పెట్టుకోవచ్చు. బికాస్ యూనో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పర్సీవ్ అవుతారు, ఒక్కొక్కరి ప్రాబ్లమ్స్ ఒక్కొక్క విధంగా ఉన్నాయి అని భావిస్తూ ఉంటారు. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని వన్ డే వీ కెన్ హ్యావ్ Q&A సెషన్ ఆల్సో, నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అయితే మేము కూడా ఇట్లా గ్రాండ్ హెల్త్ కమిటీ అని పెట్టాము, GHC అని. వెరీ గుడ్. ఎలాగో ఆన్లైన్ లో చేస్తున్నామో, మా సార్ అనుకోకుండా చేసినటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఆఫ్లైన్ లో కూడా చేయాలా. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మంజుల మేడం గారు చాలా ఎక్సలెంట్ చెప్పారు. అదే విధంగా ఈ రోజు మీ దగ్గర నుంచి ఉన్నది, అది మాకు పంచడం కాదు, మీరు అన్నారు ఇప్పుడే పరోపకారార్థము అన్నారు. మేము నేర్చుకుంటే బాగుండదు, నలుగురికి పంచాలి అని అనుకుంటున్నాం. కాబట్టి ఒక రోజు ఈ అందరితో ఒక సెషన్, ఒక 2-3 hours సెషన్ పెట్టడానికి ఒక ప్లేస్ ఎన్నుకుందామనే ఆలోచనతోనే అయితే మేము అనుకున్నాము. అది ఈ రోజు మీరు కూడా దానికి సహకరిస్తారని ఆశిస్తూ మరి డెఫినెట్లీ అది ఆలోచన కూడా చాలా మంచి ఆలోచన. ఎందుకంటే అందరం కలిసినట్టుగా కూడా ఉంటుంది, ప్లస్ ఒక గ్రూప్ లో ఉండే ఎనర్జీనే వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇట్స్ అ గ్రేట్ ఐడియా. వీ కెన్ డెఫినెట్లీ గో అహెడ్. యా, థ్యాంక్ యూ మేడం. మరి ఈ రోజు క్లాస్ ఇంతటితో ముగిసిందని తెలియజేస్తూ తిరిగి రేపటి రోజు మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే ఎవ్రీవన్. గ్రేట్ డే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.